జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి ఫైర్ బ్రాండ్ అయినటువంటి మనోజ్ రెడ్డి గారితో ఈరోజు మీడియా చిట్ చాట్. అన్న నమస్తే. బాగున్నారా అన్న? ఇప్పుడు మేము చిట్ చాట్ చేస్తున్నాం మీతోటి. మేము అడిగే క్వశ్చన్లు మీకు బాధగా అనిపించవచ్చు, మేము అడిగే క్వశ్చన్లు మీకు ఉద్రేకంగా రావచ్చు. ఎందుకంటే మీరు దాదాపు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడుగా మీరు గుర్తింపు వస్తుంది. మేము అడిగే క్వశ్చన్లు బాగా ఉండొచ్చు, ఫ్యామిలీ నేపథ్యంలో అడగవచ్చు, తర్వాత రాజకీయ పరంగా అడగవచ్చు, మీ జీవిత విధానం గురించి కూడా అడగవచ్చు. దానికోసం అంటే చిట్ చాట్ అంటేనే అది కదా. ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్న, మీకు ఎన్నో సందేహాలు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఒక చిట్ చాట్ ప్రోగ్రామ్ పెట్టుకుందామని అంటారు, మాట్లాడాలంటారు. సరే, మీకు ఏ క్వశ్చన్ అనిపిస్తుంది నిర్మోహమాటంగా మీరు అడగవచ్చు, దానికి సమాధానం. ఫస్ట్ క్వశ్చన్ మీకు, మీరు హైలైట్ అయినటువంటి ఒక క్వశ్చన్, గత సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబేద్కర్ జయంతి రోజు నాడు, రాజ్యాంగ దినోత్సవం రోజు నాడు, ఆ రోజు మీరు పాదానికి వందనం చేసింది. అంటే ఒక దళిత నాయకుడు అని అంటే ఏమి సూచిస్తానని చెప్పేసి ఏమి విధానం అనేది చేసి దాని తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? మీరు అడిగే ప్రశ్న ఏమున్నదంటే పాదాభివందనం ఎందుకు చేసిండ్రు అని అడుగుతుంది. రాజయ్య గారికి పాదాభివందనం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అని అడుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనం రాజయ్య గారికి పాదాభివందనం చేసినట్టు కాదు, ఒక నాయకుడికి అనే విషయం కాకుండా సమాజంలో ఇంకా కూడా వివక్ష అన్నది, ఇంకా కూడా సమాజంలో వివక్ష అన్నది ఉండదు. నేను గ్రామంకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన ఒక బీసీలనైనా, ఎస్సీలనైనా, ఎస్టీలనైనా ఇట్లా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడదామంటే వారు ఎంతసేపు చెప్పినా కూర్చోకపోయి, తర్వాత బలవంతంగా నేను కూర్చోబెట్టుకొని మాట్లాడేది. సరే, అదొక తర్వాత కలిసి భోజనం చేద్దామంటే, ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం, కలిసి భోజనం చేద్దామంటే అప్పుడు కూడా అందరూ కూర్చోకపోయేది, కొంచెం భయంగా ఉండేది, కొంచెం మనం ఒక అంటరానితనం అన్నది ఇంకా సమాజంలో పోవడానికే ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు దేశంలో రాజ్యాంగం రాసిండ్రు. రాజ్యాంగం రాసుడు కాకుండా ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని అందరూ సమానత్వం కోసం వారు పోరాడినరు. మన దేశానికి ఒక దిక్సూచిగా వారు నిలబడ్డారు. అదే కాకుండా వారిని ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్న గుర్తింపు. సరే, వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంది, వారి రాసిన రాజ్యాంగం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది, అందరినీ సమానంగా చూడాలి, మనుషులందరూ సమానంగా అని వారు బోధించినది ఇప్పటికీ కూడా అమలు కాకపోవడం చూసి బాధ అనిపించింది. అది కాకుండా ఆ రోజు బహుశా అది రాజ్యాంగ దినోత్సవం రోజు రాజయ్య గారికి పాదాభివందనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, వారు ఒక డిప్యూటీ సీఎం, వారు 4 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా రాజయ్య అంటే ఎమ్మెల్యేగా ఉన్నా, డిప్యూటీ సీఎంగా ఉన్నా, ఒక మాదిగోడు అయింట్రా, ఒక ఎస్టీ వాళ్ళ అంబడోడు అయింట్రా అన్న కల్చర్ ఉన్నది. అంటే వారికి కల్చర్ పోవడం కోసం మీరు చేసినట్టు వారికి సరైన ప్రాధాన్యం. ఒక 4 మంత్రులు కూర్చున్నప్పుడు అన్నట్టు, 4 మంత్రులు ఎక్కడైనా కూడా అధికారుల దగ్గర ఎక్కడైనా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ ఆఫ్ దగ్గర చిన్న చూపు అన్నది అగ్రవర్ణాలలో నేను చూసిన. అది ఎస్టీలను చూసేదైనా, మళ్ళా ఎస్సీలను చూసిన, బీసీలను కూడా అట్లా చూసుడు నేను గమనించిన. అరే ఏంది ఇదని, ఇది పోవాలంటే మనం ఏం చేయాలి? దళితుడిని అసలు సిసలుగా మనం గౌరవించాలంటే దళితునికి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కాదన్నా వచ్చేది, దళితునికి ఒక పూట భోజనం పెట్టినప్పుడు కాదన్నా వచ్చేది, దళితునికి ఒక పదవి ఇచ్చినప్పుడు కాదు అన్నది నా భావన. దళితుడిని నువ్వు నేను ఒకటే, నువ్వు నాకంటే ఎక్కువ అని నిరూపించడానికి, ఈ వివక్ష పోవడానికి, సమాజానికి పట్టిన చీడ పోవడానికి, ఉండడానికి నేను ఏ పని అయితే చేయాల్సి వచ్చిందో పాదాభివందనం చేయాల్సి వచ్చింది. నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్ రాజయ్య, నేను దళిత సమాజానికి మొత్తానికి ఒక దొర బిడ్డగా, రెడ్డి బిడ్డగా నేను పాదాభివందనం ఎందుకు చేయాలంటే, వాళ్ళను అంత గుర్తించడము, మిమ్మల్ని ఇంత గౌరవిస్తాము, ఇది అసలు సిసలైన గౌరవము, ఇది ఇవాళ నువ్వు నేను అందరం సమానమే. మీరు ఈ విధంగా చేయడంతో ఒక దొరబిడ్డగా, ఒక రెడ్డి బిడ్డగా, దొరబిడ్డగా మీరు
దళిత నాయకుడుకి పాదాన్ని మొదలు చేశారు. చేసినప్పుడు మీ కులం నుంచి రెడ్డి బిడ్డగా కానీ దొర బిడ్డ కానీ మీ కులం నుంచి నేను ఏమైనా వెలివేసే ప్రయత్నం చేశారా? లేకుంటే కూడా ఏది వాట్సాప్లో ఈయన ఒక దొర బిడ్డ ఏమిటి ఒక దళితునికి కాళ్ళు మొక్కిందని చెప్పేసి వ్యతిరేకత మీరు ఏమన్నా ఎదుర్కొన్నారా చెప్పేసి తెలుసు మీకు తెలుసు కదా, ఎట్లా ఎదుర్కొన్నారన్నది తెలుసు, ఏ విధంగా ఎదుర్కొన్నారన్నది తెలియాలి. అవమానపడారా లేకుంటే ఎట్లా ఏ విధంగా? 100%. ఫస్ట్ ఏంటంటే మీరు అన్నారు నన్ను ఈ కొన్ని రెడ్డి గ్రూప్స్ అని ఉంటాయి మా దాంట్లో, ఆ గ్రూప్స్ నుంచి డిలీట్ చేసుడు, రెడ్డిస్ అందరు తిట్టుకున్నాడు, బీసీలలో కూడా తిట్టుకున్నాడు. ఈవెన్ దో మా దగ్గర ఉన్న ఎస్సీ ఇండల్లో కూడా వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఏందయ్యా మీరు ఇట్లా చేసిండ్రు, ఇట్లా చేయొచ్చా, ఇది పద్ధతి అని అంటారు. ఒరే నేనేం అన్యాయం చేసినా? ఒకసారి 2 రోజులు తిట్టిందంటే ఒక విధం, అసలు బీసీలు అన్నారంటే ఒక కథ. అరే ఎస్సీలు అందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏందయ్యా మీరు ఇట్లా చేస్తుడు, ఇది పద్ధతి కాదు, ఇట్లా చేయొద్దు అది ఇది అంటే, పద్ధతి ఎందుకు కాదు, ఏమైంది, నేను చేసింది ఏంది, అందరూ సమానం అనేది చెప్పడానికే కదా. అయినా కూడా మీరు ఇట్లాంటివి చేయకపోయింది, మీరేంది ఇట్లా చేసుడు ఏంది, ఎస్ నేనేంది అన్నది పోవాలి, అందరం సమానం అన్నది రావాలి. ఇక మళ్ళీ నేనేంది అన్నది ఎక్కడిది, అది ఉండొద్దనే కదా ఇంత ప్రయత్నం. కొందరు ఏంటంటే కుల పిచ్చున్నోళ్ళు, కుల గజ్జున్నోళ్ళు ఆ గ్రూప్లలో నుంచి నన్ను డిలీట్ చేసిండ్రు. ఫంక్షన్లకు పోయినా ఎక్కడికి పోయినా వాళ్ళు నా గురించి ఏగో ఈనేరా ఇట్లా చేసిండు, మన పరువు తీసిండు అని చాలా డిస్కషన్ అయింది. అయితే నేనేమన్నా అంటే మా నాన్నకు ఫోన్ చేసిన అడిగిన, ఏం లేదు బిడ్డ నువ్వు చేసింది రైట్ అన్న, అందరూ ఒకటే రా, ఏ కాలంలో ఉన్నాం మనం అందరం ఒకటే అని. అరే మా నాన్న అసలు సీజన్ అయిన దొరబిడ్డ కథ కార్ఖానా ఉన్న వ్యక్తే నన్ను సర్టిఫై చేసిండు. మా నాన్నకేం బాధలేదు, మా అమ్మని అడిగిన, మా అమ్మకేం బాధలేదు. సరే మా అన్న చిన్నప్పటి నుంచి నన్ను అన్ని విధాలుగా ఆదుకున్నది మా అన్ననే. మా అన్నని అడిగిన, అన్న మనకి ఇట్లా అంటారు ఇట్లా చేస్తానంటే, అరే ఎవ్వడేమనుకుంటే నీకేంద్రా, నువ్వు చేసింది కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సామాన్య పౌరుడిగా కూడా నువ్వు చేసింది కరెక్ట్. ఎవ్వడేమన్నా బాధపడకు, మేమైతే బాధపడతలేము, అందరు మమ్మల్ని కూడా అడుగుతున్నావు, నువ్వు చేసినప్పటి నుంచి మాకు ఒకటే ఫోన్లు ఇప్పటివరకు ఆగుతలేవురా, నీకు చెప్తలేము అంతే. నాకు కూడా విపరీతమైన ఫోన్లు ఎక్కడెక్కడి నుంచో, ఈ సంఘం అని, ఆ ప్రెసిడెంట్ అని, వాడని వీడని, ఇట్లా చేస్తాడా మనోజ్ రెడ్డి, అట్లా చేస్తాడా మనోజ్ రెడ్డి అన్న. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక దళిత నాయకుడికి మీరు అంటే సన్మానించినట్టు, అందరూ సమానం అని నినాదం తీసుకుపోయినట్టు. మీరు ఫస్ట్ ఒకటి క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్తే అది వినే ఓపిక మీకు ఉండాలి. దయచేసి సమాధానం వినే ఓపిక ఉండండి. నేను ఎక్కడికైతే ఫుల్ స్టాప్ పెడతానో అప్పుడు అయిపోయినట్టు సమాధానం. ఆ వినే ఓపిక కూడా మీకు లేకుంటుంటే ఇంకో ప్రశ్న అడగాలని ఆతృతలో ఉంటే దాంట్లో మీరు అంటున్నారు కదన్నా, వీళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు, దళితులు కూడా వచ్చి ఫోన్ చేస్తూ ఉన్నారు, మా అన్న వాళ్ళు కూడా వచ్చి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఇంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు కదా. అంటే ఒక దళితులకి మీరు ఇట్లాంటి మర్యాద చేస్తే అంటే సమాజం అనేది ఇంత ఉంది, ఈ సమాజంలో మీరు ఇంత త్యాగానికంటే దీని అనొచ్చు అంటే అందరూ సమానం అనకు నినాదం మీరు తీసుకుపోయారు. అంటే వీళ్ళందరూ లేకుండా ఒక దళితులకి జరిగినటువంటి ఒక గొప్పతనాన్ని మీ ద్వారా పొగడవచ్చు. అయితే ఈ విషయం నాకు తెలియదు. తర్వాత నేను ఇవన్నీ జరుగుంటే కామనే కదా, నేను అది ఊహించుకోను చేసుకోను చేసింది కాదు. కానీ తర్వాత డాక్టర్ రాజయ్య గారు వారు రోజు నాకు వివరించి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఏ హిస్టరీ, ఇది ఒక చరిత్ర, ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇది జరగలేదు, ఇది కొత్తగా జరిగింది. అదేందన్నా ఎంతోమంది అందరు నాయకులు మీకు వచ్చి మొక్కుతారు కదా, పదవులు ఇచ్చేటప్పుడు మొక్కుతారు కదా, వీడు మొక్కుతాడు వాడు మొక్కుతాడు, జెడ్పీటీ టికెట్ల కోసం కూడా నా ముందంటే మొక్కింది కదా అని అడిగినప్పుడు సాటు మొక్కులు వేరు, నేటుకు మొక్కులు వేరు, పబ్లిక్లో చేసుడు వేరు, అదొక స్టేజ్ మీద చేసుడు వేరు. చరిత్రల ఇంతవరకు ఇది ఇప్పుడు జరగలేదు అని నన్ను తెలిసిన తర్వాత ఆహా అవునా అని అప్పుడు అనుకున్నాను. అంతకుముందు అప్పటి వరకు నాకు కూడా తెలియదు. నాకేంటంటే గౌరవం ఇవ్వాలి అన్నది ఒకటే పాయింట్. మీరు ఇంత ఉన్నత చదువులు చదువుకున్నారు, హైదరాబాద్లో మంచి సాలరీతో మంచి లైఫ్ అనుభవించిండ్రు, అవన్నీ వదిలిపెట్టుకొని శ్రీపతిపల్లి గ్రామానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ సరే వచ్చిండ్రు, ఓకే, మీరు ఇంతకుముందున్న మీ పెదనాన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఇన్ఛార్జ్ మంత్రి కూడా. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా
టీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీరుంటే మంచి పదవులు కూడా అనుభవించేవాళ్ళు. అది వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి విలేజ్లో ఒక గ్రామ స్థాయి సర్పంచ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ మీరు ఒక ప్రశ్న అడగలేదు, 4 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ఈ 4 ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలంటే, మొదటి ప్రశ్న, మీరు ఎందుకు వచ్చారు విలేజ్కి? విలేజ్ అంటే నేను సిటీలో పెరిగినటువంటి వ్యక్తిని. చిన్నప్పుడు ఆవులు గేదెలు పాడి పంట అప్పుడప్పుడు హాలిడేస్కి మా గ్రామానికి వచ్చేది. నాకు నా గ్రామం అంటే పిచ్చి ప్రాణం, ఇక దీంట్లో డౌట్ లేదు. నా గ్రామం అంటే ఈ పిచ్చి ప్రేమతోటి నాకు గ్రామంలో రావాలని చెప్పి ఒకటి బాగా నాకు ఉత్త ఖాళీ దొరికినప్పుడల్లా మా విలేజ్కి వచ్చిపోయేది. ఇక్కడ ఎవ్వరు ఉండకపోయేది, మా చుట్టాలు ఉండకపోయేది, మా తల్లిదండ్రులు ఉండకపోయేది, మా ఫ్యామిలీస్ అన్నీ ఎప్పుడో నక్సల్స్ టైంలోనే అంతా షిఫ్ట్ అయిపోయాయి. అయినప్పటికీ కూడా నాకు ప్రకృతిని బాగా ప్రేమిస్తాను. ఇట్లా చెట్లల్లా ఈ ప్రకృతి పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా, ఎయిర్ పొల్యూషన్ లేకుండా, వాటర్ పొల్యూషన్ లేకుండా, ఇది చాలా స్వచ్ఛమైన గాలి ఉంటుంది ఇక్కడ. సిటీలో మనకు దొరకంది ఏంటంటే గాలి. ఇవన్నీ ఇట్లా ఉండాలి అని చెప్పి వచ్చిన, ఇష్టంగా వచ్చిన. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను సిటీలో చదువుకున్నా, సిటీలోనే పెరిగిన, సిటీలో ఉద్యోగాలు చేసిన, ఫారిన్ కంట్రీస్కి పోయినా, అవి ఎట్లున్నాయని చూసిన, అక్కడ లైఫ్ ఎట్లుంటుంది చూసిన, మన రాష్ట్ర మన భారతదేశంలో దాదాపు చాలా ప్రదేశాలలో నేను వెళ్ళిన, జాబులు చేసిన, అన్నీ చేసిన తర్వాత వ్యాపారం చేసిన, ప్రశాంతంగా ఉండాలి. మెడికల్ కాంట్రాక్ట్స్ చేసినాం, రియల్ ఎస్టేట్ చేసిన, హోటల్ ఇండస్ట్రీ పెట్టిన, ఇవన్నీ పెట్టిన, డబ్బులు సంపాదించినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఏంటంటే నేను అనుకునే చిన్నప్పటి నుంచి ఎక్కడైనా న్యూస్లో చూస్తున్నాం, డైరీ ఫార్మర్స్ ఫెయిల్, డైరీ ఫార్మర్స్ ఇట్లా ప్రతి దగ్గర నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రతి ఒక్క బిజినెస్లో సక్సెస్ అయినా కదా, పోయి నేను ఊర్లో ఉందాం అనుకుంటున్నా. ఊర్లో ఉన్నప్పుడు ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ చేస్తే బాగుండు అని చెప్పి గ్రామానికి రావడం జరిగింది. గ్రామానికి వచ్చిన తర్వాత డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి, దీన్ని ఒక రీసెర్చ్గా తీసుకోవాలి. డైరీ ఫార్మర్స్ ఎందుకు ఫెయిల్ అవుతుండ్రు, మనం కొంచెం ఆర్థికంగా సంపాదించుకున్నా కదా, గ్రామంకి వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. రైతులు నష్టపోతున్నారు, ఒక డైరీ ఫామ్ పెట్టాలి, డైరీ ఫామ్ని సక్సెస్ఫుల్ రన్ చేయాలి, తోటి రైతులకు సహాయం చేయాలి. ఒక చదువుకున్నోనిగా నేను వాళ్ళకి ఏమైనా, నేను ఎడ్యుకేట్ అవుతా ఫస్ట్, తర్వాత వాళ్ళకి ఏమైనా నేర్పించగలుగుతా. అసలు వాళ్ళు కూడా నెలకు జీతం వచ్చేటట్టు ఎట్లా ఉంటారు, సొసైటీకి ఏదైనా చేయాలి, నా గ్రామంకి ఏదైనా చేయాలని చెప్పి నేను ఊరుకొచ్చాను. ఇది ప్రశాంతమైన జీవితం, ఎంజాయ్గా, దిస్ ఈజ్ మై రిటైర్మెంట్ లైఫ్ అనుకున్నా. 32 ఏళ్ళు నేను లేట్గా పెళ్లి చేసుకున్నా, 32 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా. 32 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఊరికొచ్చేది ప్రశాంతంగా ఉందామనుకున్నా. 32 ఏళ్ళ తర్వాత నేను కష్టపడద్దు అనుకున్నా. ఎందుకంటే 32 ఏళ్ళ వరకే నా పెళ్లి చేసుకున్న తర్వాత నేను రిటైర్మెంట్ అయిపోయాను. పరేషాన్ అవుతారు, షాక్ అవుతారు అందరు. కానీ 32 ఏళ్ళల్లో నేను 50-60 ఏళ్ళలో ఎంత సంపాదిస్తాడో, ఎంత సాధిస్తాడో అవన్నీ సాధించిన. ఎందుకంటే ఒక మంత్రి గారితో నేను ఉండేది, వారు మా పెద్దనాన్నగారు అయినప్పటికీ వారి ముఖ్య అనుచరుడిగా నేను ఉండేది. రామరెడ్డి వెంకరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి. నెక్స్ట్ బిజినెస్లు చేసి నేను బాగా ఫుల్లీ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్, మంచిగా సంపాదించుకున్న తర్వాత నాకు ఇంత అత్యాశ లేదు. ఇంకా డబ్బు అనేది ఉంటే వేరే. ఒకరోజు ఏం చేసినాం, 2 వీలర్ యమహా బండి మీద తిరిగేది. పక్కన అప్పటిదాకా యమహా కొనాలంటేనే గొప్ప. యమహాతో తిరిగినప్పుడు సిటీలో పోతున్నప్పుడు పక్కన శాంట్రో కార్ను చూసి నేను ఎప్పటికైనా కారు కొనేసుకున్నా. ఎప్పుడు కొన్నా, ఇంజనీరింగ్లో బండి మీద తిరిగినా, ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్ వచ్చింది. ఎమ్మడే ఎవరు రిస్క్ తీసుకోరు కదా, ఎమ్మడే కారు కొనేసుకున్నా శాంట్రో. దాంతో పోతుంటే ఏమైంది, ఇంకో కారు చూసి అది పెద్ద కారు కొనుక్కోవాలి. తర్వాత సఫారీ గది కూడా స్టార్ట్ చేసిన. తర్వాత ఏం చేసిన, బయట ఫార్చునర్ పోతాను, ఫార్చునర్ కూడా నచ్చింది. ఫార్చునర్లో తిరగాలి రాబోయ్ అనుకున్నా, ఫార్చునర్ కూడా
కొనుక్కున్న తర్వాత ఈ మనిషికి ఆలోచన లిమిట్ ఎక్కడిది? ఇక పోతాన కొద్ది ఇంకో నేను అదే సిటీలో ఉండేది అంటే పక్క నుంచి ఇంకో బెంచ్ కార్ పోదు, BMW పోదు, అవి కొనుక్కోవాలనుకొని ఎదుగుదాం అంటే ఒకరిని చూసి వాళ్ళు ఎదుగుతారు అన్నట్టు సిటీలో. నాకు సరిపోయింది, దీనికి లిమిట్ లేదు. నేను ఎంత డబ్బు సంపాదించినా కూడా దాదాపు నెలకు 10 నుంచి 20 లక్షలు నా సంపాదన ఉండేది. అది 10 ఏళ్ల క్రితం. గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ల క్రితం అంటే 14కు ముందు నా సంపాదన అట్లుండేది. చాలనిపించింది. కసిగా పనిచేసేది, డబ్బు కసిగా పనిచేసి ఆస్తులు కొనుక్కున్నా, డబ్బుతోటి ప్లాట్లు కొనుక్కున్నా, అకౌంట్లు బ్యాలెన్స్లే ఉండేది. 1 కోటి 2 కోట్లు అకౌంట్లోనే మెయింటైన్ చేసేది. మంచి ట్యాక్స్ పేయర్ ఉండేది. ఈ జనగాం జిల్లాలోనే నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాక్స్ పేయర్ కావచ్చు ఇది వరకు. ఇప్పుడు అంటే అప్పుడు లేదనుకోండి, గతంలో డైరీ ఫామ్ పెట్టినా, నడిపిస్తున్నా, ఇట్లా ఈ లైఫ్లో ఉన్నా. అయితే రాజకీయాలకు వచ్చి సర్పంచ్ ఎందుకు ఏంటంటే ఇది చెప్పుకోలేని సిగ్గుపోయే పని ఏంటంటే, నేనేదో గ్రామంకి వచ్చినా ప్రశాంతంగా బతుకుదాం అనుకున్నా, ఏదో సొసైటీకి ఏదో చేద్దాం అనుకున్నా, రిటైర్మెంట్ లైఫ్ అనుకుంటే తీసుకుపోయి మా నాన్ననే వద్దన్న. సమ్మక్క సారక్క జాతర చైర్మన్ మాకు గ్రామంలో ఉంటే దానికి మా నాన్ననే వద్దని అక్కడ తీసి, దాని నుంచి నాన్న వద్దంటే నాన్న లేకుంటే మీరు ఉండాలని చెప్పి నన్ను పెట్టింది. ఇది ఎక్కడికి అతను ఆయన బొట్టులు పెట్టిండ్రు, మీరు లేకుంటే గద్దెల కూల కొడతాం అది అని. మా ఊరికంటే ఎక్కువ ప్రేమ కొండాపూర్ వాళ్ళు చూపెట్టింది. పక్కన కొండాపూర్ ఉంటుందంట. వాళ్ళు గట్టిగా ఫైట్ చేసి నన్నే మళ్ళీ ఇది చేసారు. మా ఊరిలో కూడా లీడర్స్ అందరూ అన్నారు, ప్రజలు అన్నారు, వాళ్ళు మాకంటే ఎక్కువ కొండాపూర్ వాళ్ళు మా ఊరు కంటే ఎక్కువ వాళ్ళు మా నాయనకు బాగా మంచిగా ఉండేది. నాకు కూడా అదే సహకారం చేసింది. వాళ్ళ చైర్మన్ చేసింది. సరే, చైర్మన్ చేసిన తర్వాత ఏమవుతుంది, కామన్గా మనం అయినప్పుడు మనం ఒక గుర్తింపు అన్నది అక్కడ మిగిల్చాలి. ఆ విధంగా నేను పని చేసిన తర్వాత ఏమైంది, ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే లేదు లేదు లేదు, ఈ కుటుంబం నుంచి సర్పంచ్ కావాలి, వీళ్ళు మంచిగా చేసిండ్రు, వెనకట దొరలు బాగా చేసిండ్రు. మా గ్రామంకి 35 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితమే బెస్ట్ విలేజ్ అని కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ద బెస్ట్ విలేజ్ అవార్డు వచ్చింది. అయితే ఈ కుటుంబం ఇట్లా చేసింది, వీళ్ళ పరిపాలన ఇట్లుండే అని చెప్పి నన్ను సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నారంటే, గ్రామ పంచాయతీకి 10 మందిలో ఎవరినో ఒకరిని ఎన్నుకోండి. నాకు ఏంటంటే అంతకుముందు ప్రయత్నం చేసిన అన్నట్టు ఏది ఏకగ్రీవం కావాలని. బట్ లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా ఇదేంది, సరే స్థాయి అది కాదు కదా, నేను సర్పంచ్ అయిదామని కాదండి, వేరే వాళ్ళని సర్పంచ్ చేద్దాం. ఏకగ్రీవం అయితే ఊరికి ఎంతో ఫండ్ వస్తుంది అని చెప్పింది కదా, ఒక గుర్తింపు వస్తుంది కదా మన ఊరికి అని నేను అనుకున్నా. అది అంతకు ముందు. తర్వాత అప్పుడు కాలే కదా, లాస్ట్ మూమెంట్లో మిస్ అయింది కదా. ఈసారి మీరు ఎవరు చెప్తే వాళ్ళు సర్పంచ్, మీరు గ్రామ పంచాయతీ రండి అంటే, అప్పటికే నేను కొంచెం ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ నుండి ఇక్కడ అందరు సర్పంచ్ అవుతా అన్న 10-15 మంది నాకు సపోర్ట్ చేయని వస్తే ఈ బాధ భరించలేక పోయి హన్మకొండలో ఆడ తీసుకుంటున్నా. అప్పుడే కొంచెం హెల్త్ బాగాలేదు. ఏమైందో ఈ 10 మందిలో 12 మందిలో ఒకరిని ఎన్నుకో అని చెప్పి రమ్మని చెప్పి ఏం చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఈ 10-12 మంది మీరే అంటారు, నేను అన్నకైతే సపోర్ట్ అంటారు, నేను ఇట్లా వీళ్ళు అంటారు, జనం వచ్చిన వాళ్ళందరూ కూడా చాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు మీరే సర్పంచ్ అంటారు. ఇట్లా ఈ విధంగా సర్పంచ్గా అవడైంది. మహిళా రిజర్వేషన్ కాబట్టి సరే, ఇక అసలు మా భార్యకు రాజకీయం అంటే ఏమో తెలియదు, లీస్ట్ బాధ, ఇంకా అసలు ఇంట్రెస్టే ఉండదు. ఈ పని చేసిండ్రు, బొట్లు పెట్టిండ్రు, ఊరేగింపులు తీసుకుపోదామని చెప్పి ఇచ్చేసి అది చేసి ఇక సర్పంచ్ డిసైడ్ అయిపోయింది. ఇక మొత్తం అందరు డ్రాప్ అయ్యారు, మనం ఏకగ్రీవంగా చేసేసాం. చేసిన తర్వాత ఏమైంది, ఒక కోరిక అడిగాను, ఏమని, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలి అన్నారు. గుండె పలిగింది అదే రోజు. గుండె పలిగి అదే రోజు కళ్ళ నుంచి టప్ప నీళ్ళు కారుతూనే ఉన్నాయి ఆటోమేటిక్గా. వీళ్ళు చూపెట్టి దాన్ని ఏకగ్రీవం చేసిన ప్రేమ అప్పటి వరకు నాకు ఎట్లుండేదంటే, ఎంత చేసినా ప్రజలకు గుర్తింపు ఉండదు కావచ్చు అనుకున్నా. కానీ ప్రజలంతా తెలియకల్లో ఎవరు కాదు. ఆ రోజు తెలిసింది గుర్తింపు అన్నది కరెక్ట్ టైంలో ఎప్పుడు చెప్పాలనో, ఎప్పుడు తీర్పియాలనో, ఏ టైంలో ఇవ్వాలనో వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అసలు నేను కాంగ్రెస్ పార్టీ, రూలింగ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ. నన్ను తీసుకొచ్చి ఇక్కడ సర్పంచ్ చేసుకున్నారు. అంటే బీఆర్ఎస్ కాకుండా
రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఉందా, మాకు అవకాశం ఇచ్చారు. సరే వాళ్ళు అడిగిన కోరిక ఊరోళ్ళందరూ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, రావాలి, మీరు రండి, మాకు ఒక్కటే ఒక కోరిక, ఫస్ట్ కోరిక కోరుకున్నారు. ఓకే అని ఇష్టం సర్పంచ్ అయిపోయింది. దాని తర్వాత ఎలక్షన్ అయింది, మళ్ళీ అనుకోకుండా దాని నుంచి వాళ్ళు పోటీకి దిగిండ్రు. సరే కానీ నాకే కొంచెం బర్డెన్ తగ్గింది, ఎందుకంటే ఏకగ్రీవం అయ్యేది ఉంటే ఏకగ్రీవం అనేసరికి నేను ఇక విచ్చలవిడిగా ఆ వాగ్దానాలు ఇచ్చేసి ఇక సంతోషం అనిపించింది మనసు. ఇక వీళ్ళకంటే ఎక్కువ నాకు అని ఏమనిపించింది అంటే ఓ ఇక బ్లాస్ట్ టక 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 అనౌన్స్ చేసిన. సర్పంచ్గా చేసిన తర్వాత ఏ రోజైతే ఎలక్షన్ పోటీ అన్నారో అప్పుడు కొంచెం కుదుటపడ్డా. అంటే నన్ను గట్టిగా ప్రశ్నించేటోళ్ళు ఉండరు, నేను నా పని నేను చేసుకున్నా కూడా నన్ను గట్టిగా ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉండరని పోటీని కానిచ్చిన. అంటే మళ్ళీ ఏకగ్రీవం అంటే రేపు ఇంకోటి బదనాం చేస్తారు, చూసినామని ఇట్లా మళ్ళీ మీకు తెలుసు కదా దొరబిడ్డ కాబట్టి ఇట్లా ఇట్లా చేసుకుంటారు. కానీ పోటీయే కానీ అని సబ్జెక్ట్ కూకుంటే అది అయింది. మీరు పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మీలో మాత్రం కాంగ్రెస్ బ్లడ్ ఎక్కడో అయితే అవపడతా ఉంటుంది. ఎక్కడో లేదండి, నరాళ్ళు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రక్తం. ఎందుకంటే నేను ఈరోజు తింటున్నా అంటే, ఈరోజు నేను ఆ కార్లో తిరుగుతున్నా అంటే, ఇన్ని రోజులు నేను లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన అంటే కాంగ్రెస్ చెట్టు నీడల్ని నేను బతికిన. అదే రక్తము కాంగ్రెస్ తల్లి పాలు దాగి నేను పెరిగిన. ఇలా దానికి భయం ఎందుకు? లీడర్ అన్నవాడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నేను కడియం శ్రీయర్ గారు లాంటి వారిని కాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు రాగానే కేసీఆర్ గారిని తిట్టిండ్రు, కేటీఆర్ గారిని తిడతాను, బీఆర్ఎస్ పార్టీని తిడతాను. ఇది ఎక్కడ కదా? తల్లిపాలు దాగి తల్లు రెమ్ము గుద్దినట్టు కాదా? మీరే ఆలోచించండి. నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకోని పరిణామంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి రావాల్సి వచ్చింది. అది ప్రజల అభిష్టాన్ని మేరకు పంచాయతీ సాక్షిగా అది నవ్వుకుంటూ గెంతులు వేసుకుంటూ ఉరికి రాలే, నేను ఏడ్చుకుంటూ వచ్చిన. అయినప్పటికీ కూడా కమిటెడ్. ఈరోజు చూసిండ్రు మీరు మండలిలో ఎంతమంది ఉన్నారు. నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా పెరిగిన నేను చెప్పినా కదా, తల్లిపాలు దాగి తల్లి రొమ్మి గుద్దేటోని కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కల్తీ అయింది, కల్తీ అయిపోయింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కల్తీ అయిందని మీరు అంటారు? అవును. అంటే కాంగ్రెస్ పార్టీ దేనివల్ల అయింది? మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంతగానే చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నరాలు ఉందండి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నరాలు ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు. అంటే మీరు రేపు రాబోయే రోజుల్లో పదవి ఇస్తానంటే మీరు పోయే అవకాశం ఉన్నదా? సచ్చితంగా. ఎందుకంటే పదవి ఇస్తా అంటే పోవడంటే మీకు తెలియని విషయం ఏంటంటే, మీకు తెలుసు అందరికీ ఇక్కడికి నాకున్న కాంగ్రెస్ పరిచయాలు కావచ్చు, మా బాబాయిలు పెద్దనాన్నలు మా అన్నలు ఎమ్మెల్యేలుగా ఇప్పటికీ ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. ఇప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీకి పోయినా కూడా, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానం వచ్చినా కూడా మీరు నా సెల్లో ఇప్పటికైనా మెసేజ్లు చూడండి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పంపిన మెసేజ్లు, నువ్వు రైట్ ప్లేస్లో లేవు, నువ్వు ఇక్కడ వస్తే బాగుంటుందని ఇప్పటికి చూపెట్టమంటే చూపెడతా. మీరు చూస్తారంటే అవి కూడా చూడండి. ప్లస్ మంత్రి గారు కొండా మురళి గారు ఇక్కడికి వచ్చారు. వారికి నేను ఎంత దగ్గరనో ఎంత సన్నిహితున్నో మీ అందరికీ తెలుసు. కొండా మురళి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అంటే అరెస్ట్ చేసిండ్రు, మిమ్మల్ని అంటే వాళ్ళ రాజకుంటే అడ్డుకుంటామని చెప్పేసి మీరు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినాయి. ఒక్కటే దయచేసి మీరు నేను చెప్తున్న సమాధానం. ఇప్పుడు ఇంతమంది ఉన్నా కూడా నేను పార్టీలో నాకు ఏ పదవి అంటే ఆ పదవి కాంగ్రెస్ పార్టీలో గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ కూడా పదవుల కోసమో దేనికోసమో పార్టీలు మారే వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిత్వం నాది కాదు. బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కష్టకాలంలో ఉన్నారు. లీడర్ అన్నవాడు కష్టకాలంలో కార్యకర్తతో ఉండాలి, మనం నమ్ముకున్న ప్రజలతో ఉండాలి, ప్రతిపక్షమై ప్రశ్నించాలి. నేను అధికార పక్షంలో ఉన్నా ప్రశ్నిస్తా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నించే నాయకుడు. నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టం ప్రతిపక్షం. పదవుల కోసం ఉన్నోడు ఆశపడ్డోడు అయితే దానికి పోతాడు. కానీ పదవులు ఇస్తా అన్నా కూడా పార్టీ మారలేదు. కడియం శ్రీహరి గారి కంటే గొప్ప అవకాశాలు మాకు ఈజీ యాక్సెస్ అన్నట్టు. ఎందుకంటే అదే తల్లిపాలు వారి తాయి పెరిగినా అన్నా కదా, నాకు ఇంకా ఈజీ యాక్సెస్. తెలియనోళ్ళు లేరు దాంట్లో. అయినప్పటికీ కూడా అందరికీ మంచిగా చెప్పిన అన్న
నేను పార్టీ మారను, నేను ఈ పార్టీలో ఉంటా, ఇదే నా పార్టీ, ప్రజలు నన్ను ఈ పార్టీలో ఉండడానికి ఆశీర్వదించిండ్రు, నన్ను ఈ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిపించుకున్నారు, ఓడినా గెలిచిన పార్టీని పట్టుకొనే ఉంటా, మా నాయకుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని పట్టుకొనే ఉంటా అని ఒక క్లారిటీతో నేను ఉన్నా. మీ పెద్దనాన్న రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు మీ యొక్క అపాయింట్మెంట్ కోసం ఎస్పీ స్థాయిలో ఉన్న క్యాడర్లో ఉన్న ఆఫీసర్లే మీ ఇంటి ముందుకు వచ్చి వెయిట్ చేసే పరిస్థితి. అలాంటి భవిష్యత్తును వదులుకొని ఇవాళ మీరే పోలీస్ స్టేషన్ ముందుకు పోయి మిమ్మల్ని క్వశ్చన్ ఎస్ఐ ముందు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడదు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుండేదేమో, ఇవన్నీ తప్పేమో కదా అని అనుకుంటారు జనాలు. దాని మీద ఏమంటే శ్రీకృష్ణుడు అట్లాంటి వాడే గాడికాలు పట్టుకున్న రోజులు ఉన్నాయి. అది పురాణంలో మనం విన్నావా లేదా? అట్లనే మీరు అన్నారు, సారీ టు ఇంటరప్ట్, ఎస్పీ అన్నారు. ఎస్పీ స్థాయి వాళ్ళు మన దగ్గర రారండి ఎవరు, కానీ ఎస్పీ స్థాయి కింద నుంచి ఉన్న వాళ్ళు ఏసీపీలు, డిఎస్పీలు, అప్పుడు డిఎస్పీలు ఉండే, తర్వాత ఏసీపీలు వచ్చిండ్రు, తర్వాత సిఐలు వచ్చిండ్రు. వాళ్ళ ట్రాన్స్ఫర్ కోసము, వాళ్ళ ప్రమోషన్స్ కోసము వచ్చి మా ఫామ్ హౌస్కి వచ్చిన విషయం వాస్తవమే, వాళ్ళు వెయిట్ చేసే విషయం వాస్తవమే. ఈవెన్ దో ఎమ్మెల్యేలు టికెట్ల కోసమని, మాకు ఈ పార్టీల టికెట్ కావాలని, లేకుంటే ఇప్పుడు అన్నట్టు ఈ గుట్ట చైర్మన్లు కావాలని, లేకుంటే మార్కెట్ చైర్మన్లు కావాలని, జెడ్పీటీసీ టికెట్లు కావాలని, వీటన్నిటి గురించి మా దగ్గరికి వచ్చే విషయం వాస్తవమే. ఎందుకంటే నా గొప్పతనం కాదు అక్కడ, రామరెడ్డి వెంకటరెడ్డి గారని ఇన్ఛార్జ్ మినిస్టరు వరంగల్ జిల్లాకు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క, ఇప్పుడు అదంతా ఎందుకు, ఏదన్నా కాంట్రాక్టర్స్ వచ్చేది, బిల్స్ గురించి వచ్చేది, కాంట్రాక్ట్ ఇప్పియమని వచ్చేది, నేను ఎక్కడ కూడా ఒక నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా తీసుకున్నట్టు దాఖలా ఉండదు. దిస్ ఈజ్ వాట్ మై క్రెడిబిలిటీ. చేయదలుచుకుంటే మంచి ఆఫీసర్ వచ్చిందంటే పెద్ద మనిషి అట్లనే చెప్పేది. పాపం రామరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మంచి ఆఫీసర్ అని చెప్తే మనం వాళ్ళను రిక్రూట్ చేద్దాం, అంతే తప్పించి ఈ కరప్షన్ అదేంది పెద్దనా అందరు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, డబ్బులు తీసుకొని చేసిన తర్వాత మనం చెప్తే పని ఎక్కడవుతుంది, ప్రజలకు మనం మేలెక్కడ చేయగలుగుతాం అని గొప్ప వ్యక్తి అండి ఆయన. అట్లాంటి నాయకుడి దగ్గర పనిచేసిన అనే ఒక గౌరవం, ఒక దాన్ని ఏమంటారంటే అట్లాంటి నాయకుడిని నేను ఎక్కడ చూడలే. అది ఆయన దగ్గర పనిచేసిన ఫీలింగ్ బాగా అనిపించింది. ఇలాంటి సందర్భంలో మీరే ఎస్ఐ దగ్గర పోయి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కదా? వస్తుందండి. నేను ఇప్పుడు అదే చెప్పినా కదా, విష్ణుదేవుడు శ్రీకృష్ణ అట్లాంటి వాడే గాడికాలు పట్టుకున్నాడంటే మనం ఎంత, ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి పోయి మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఓకే రైట్ అంటే నన్ను ఇబ్బంది పెడుతుండ్రు, నేను ప్రతిపక్షంలో ఉన్నా. బీఆర్ఎస్ పార్టీలో కూడా నాకు అట్లాంటి పొజిషన్ వచ్చింది, నా మీద కేసులు పెట్టాల్సి వచ్చింది. నేను అందరితోటి ఎదిరించి మాట్లాడినప్పుడు నాకు ఎక్కడైనా వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ చేయనప్పుడు వాళ్ళని ప్రశ్నించడం అన్నమాట. అది స్వపక్షమా ప్రతిపక్షమా ఇంకోటా కాదు, ప్రశ్నించినాం. అరే నువ్వు ఎక్కడన్నా ఇట్లా తప్పు జరుగుతుంది, నువ్వు ఈ పర్సన్కి పదవి ఇవ్వాలి, ఈ పర్సన్ కష్టపడ్డాడు, నువ్వు ఈయనకి ఇవ్వకుంటే ఈయనకి ఇచ్చినప్పుడు అక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేది. అరే ఎట్లు ఇస్తాను అన్న, ఎట్లు ఇస్తాను అన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు వారిని విభేదించేది, సొంత పార్టీ వాళ్ళతో కూడా విభేదించేది. ఎవరైనా డబ్బులు తీసుకుని అటు ఇటు పనులు చేసినప్పుడు అప్పుడు విభేదించేది, ఈ చిల్లర మర్ర పనులు చేసిన అప్పుడు విభేదించేది. అట్లాంటప్పుడు నాకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చేది. అప్పుడే సొంత పార్టీ బీఆర్ఎస్లో ఉన్నా కూడా నన్ను ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుని ఇబ్బంది పెడతారు. మొన్న చూసిండ్రు, ఎక్కడ లేనటువంటిగా జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిద్దామని పోదామనుకుంటే ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ నాయకుడు లేడా, మరి వచ్చి నన్నే హౌస్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. ఇది పరిస్థితి. ప్లస్ ఇంకోటి, పోలీస్ స్టేషన్ మొత్తం కంప్లైంట్ ఇస్తాం ప్రకారం వాళ్ళకు ఫేవర్ ఇవ్వమంటలేదు. మనోజ్ రెడ్డి నాయకుడు లేకుండా ఇంకోటో ఫేవర్ ఇవ్వమంటలేదు. న్యాయాన్ని కాపాడండి, సామాన్యునికి న్యాయం చేయండి. వాళ్ళు కేసులు పెడితే ఎందుకు తీసుకుంటలేరు, వాళ్ళు కేసులు పెడితే ఎందుకు పట్టించుకుంటలేరు, మీరు కాకుంటే సొసైటీని కాపాడాల్సిన రక్షకులే ఇక్కడ ఎక్కడన్నా అవినీతి చేసి భక్షకులు తిరిగి మారినప్పుడు ప్రశ్నించడానికి పోతున్నారు. అంతే తప్పించి నాకేదో సొంత అవసరాలతోటో వాళ్ళతోటి ఏదో పనులతోటో లేకుంటే నేను ఏదో పైరోలు చేసి పోయేటోనో కాదు. మీరు అధికార పార్టీలే సర్పంచ్గా ఉన్నారు,
ఆ రాజకీయ పార్టీలోకి వచ్చినప్పుడు ఆస్తులు సంపాదించుకుంటారు. అలాంటిది మీరు ఏకంగా ఆస్తులే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ విధంగా? ఆస్తులు పోగొట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎంత పోగొట్టుకున్నానో మీకు ఏమైనా అంచనా ఉందా? దాదాపు 50 నుంచి 70 ఎకరాల వరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి మీకు తెలిసి రాజకీయాలకు వస్తే ఆస్తులు కరుగుతాయా పెరుగుతాయి. చాలా మంది లబ్బర్ చెప్పులతో వచ్చిన వాళ్ళు ఇలా ఇండ్లు, స్థలాలు, బంగ్లాలు, ఇన్నోవా కార్లు ఏందండి ఎన్నో కోట్లకి ఇక్కడికో ఎదిగిపోయింది. మరి నేను మొదటి నుంచి ఆస్తి పరుణ్ణి, తర్వాత ఆస్తి కష్టపడి నేను సంపాదించుకున్నాను, బిజినెస్లు చేసినోని. ఇలా ఏం ఆస్తులు అమ్మడానికి వచ్చింది అంటే రాజకీయం అనేది చాలా కాస్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు మనం వచ్చి ఏదో ఒక సాయం అడుగుతారు. నేను పోడగొట్టుకున్నారు అంటారు. నేను సంతోషంగా ఖర్చు పెట్టినా. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఖర్చు పెట్టినా అంటలే. నేను రాజకీయంలోకి రానప్పటి నుంచి కూడా నాకు గుణగణాలు ఏంటంటే పక్కోళ్ళకి ఎవరికైనా సాయం చేయాలి, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయంటే వెనక ముందు ఆడకుండా చేసేది. వాళ్ళకి ఇస్తే నువ్వు గొప్ప నా సాటిస్ఫాక్షన్ కోసం రాజకీయాలలో ఉన్నప్పుడే ఖర్చు పెట్టినా అనుకుంటాను. రాజకీయాలకు రానప్పుడు కూడా ఫస్ట్ ఎక్కడైనా కావాలి, ఆపద వచ్చింది అంటే నా కుటుంబంలోనే కావచ్చు, ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఫస్ట్ నేనే ఉంటా. మీరు ఎవరు చేయని అవసరం లేదు, నేను ఉంటా, నేను పెడతా, ఖర్చు పెడతా. అంటే దీని వెనకాల మీరు ఎంత ఖర్చు పెట్టేసింది, ఆస్తులు తొలగించుకున్నారు కదా, దీని వెనకాల మీరు ఏమైనా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఏమైనా ఆలోచన విధానం ఇస్తారు? అంటే రాజకీయ లబ్ధి అంటే మీరు గతంలో జిల్లా చైర్మన్గా ఉంటామని మీ ఆలోచన విధానం ఉందని చెప్పేసి ఆ మధ్య అనుకున్నారు. అంటే అట్లాంటిది మీరు ఇంకా ముందు పోయి ఆలోచన తప్పదు. ఇప్పుడు మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. దైవం ఏది తలిస్తే మనం అది అవుతాం. మనం ప్రయత్నం. ఇప్పుడు నేను ఇక్కడికి ఊరికి వచ్చిందే సర్పంచ్ అయిదామని కాదు, అది మీకు తెలుసు, మీరే అడిగిండ్రు. పై స్థాయి నుంచి కింది స్థాయికి వచ్చే తప్పించి నా స్థాయి పెరగలేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను సర్పంచే అయిదాం అనుకునేప్పుడు జెడ్పీటీసీ ఎట్లా అయిదాం అనుకుంటా చెప్పండి. అది అనుకోకుండా జరిగిపోయినాయి. జెడ్పీ చైర్మన్గా, జెడ్పీటీసీగా నాకు అవకాశం వచ్చింది. ఏది మన మినిస్టర్ దయాకర్ రావు గారు పిలిపించిండ్రు, రాజయ్య గారు ఫోన్ చేసి మినిస్టర్ గారు చేసిండ్రట ఫోన్ చేసి ఇక్కడ బలమైన క్యాండిడేట్ రావాలి. జంగా రాఘవరెడ్డి నిల్చున్నప్పుడు సంపత్ రెడ్డి రాఘవరెడ్డిని ఢీకొన్నాడు. రాఘవరెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోతాడు. బలమైన క్యాండిడేట్ని చూడండి, గట్టిగా ఉన్న క్యాండిడేట్ని చూడండి. కొంచెం అంటే నేను గొప్పతనం అంటలేను, నా కుటుంబం గొప్పతనం. మా తాతలు తండ్రులు చేసుకున్న పుణ్యఫలం చేయబట్టే, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా కుటుంబానికి ఒక మంచి పేరు వచ్చింది. తర్వాత నేను చేసిన కార్యక్రమాలు చేయబట్టి నాకు పేరు వచ్చింది. తర్వాత మా ఆవిడ సర్పంచ్ అయిన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ పోయి ఇవన్నీ మాట్లాడగలిగే శక్తి ఉన్నది, చదువుకున్నోని కాబట్టి నాకు ఒక అవకాశం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ లైటే కదా. నన్ను దయాకర్ రావు గారు పిలిచి మరి రాఘవరెడ్డి వస్తే నువ్వు ఢీకోనేగలే అంత అంటే నేను ఒక మంత్రి గారి కొడుకు ఉన్నప్పుడు ఒక రామరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర ఉండేది. అప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంది అని నేను అడిగిన క్వశ్చన్ మార్క్. మీ అందరికీ రాఘవరెడ్డి అంటే నాకు గొప్ప కావచ్చు, వాళ్ళందరికీ నాకు కాదు కదా. ఎవరితోటైనా పోట్లాడతా, అంత అర్థమైందండి. పోట్లాడుతాం, 100% పోట్లాడతాం. నాకు పార్టీలో నాకు ఒక అవకాశం వచ్చింది, సరే 100% పోట్లాడతాం. మరి డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడే ఒక 20 ఎకరాలు అమ్మినా, రెడీగా క్యాష్ ఉన్నాయి. చలో అనుకున్నా. అప్పుడు అవకాశం. తర్వాత ఏమైంది, ఆయన డ్రాప్ అయ్యింది, రాఘవరెడ్డి గారు డ్రాప్ అయ్యారు. రాఘవరెడ్డి గారు డ్రాప్ అయిన తర్వాత ఏమైంది, నన్ను కూడా డ్రాప్ అవ్వమన్నారు పార్టీలో. పల్లరాజేశ్వర రెడ్డి గారు రిక్వెస్ట్ చేసింది, ఉద్యమకారుడు ఈయన సంపత్ రెడ్డికి ఇద్దాము, ఈసారి ఒక్కసారి నువ్వు డ్రాప్ కామని, నీకు భవిష్యత్తులో మంచి పొజిషన్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. మొహమాటగా అన్న నేను పోటీ పడేటోని కాదు. సంపత్ అన్నకు ఆయన ఎప్పుడో ఉద్యమకారుడు, నాకు అతి ఆశ లేదు. నేను మొన్ననే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినోడిని. నేను అవతల పల్లెం లాక్కొని తినేటోని అస్సలే కాదు. అవసరం ఉంటే నా పల్లెంలో ఉన్నది పక్కలకు పెట్టేటోని తప్పించి ఇలా మీరు చూస్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలను కాకుండా
వాళ్ళ పల్లెం కూడా లాక్కొని తినే నాయకులను చూస్తుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కడియం చేయాలి కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడు సింగపూర్ ఇంద్ర దగ్గరికి మీ ఇంటికి పచ్చిపులుసు కోసం వస్తున్నా అని చెప్పేశారు. ఎవరు? అదే కడియం చేయాలి మీటింగ్లో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఇప్పుడు పునాదిరాలు అనేటివి పునాదులనే పోయినాయి. అసలు ఒరిజినల్ కార్యకర్తలు అంటే ఏంటంటే పునాదిరాలు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తానప్పుడు పునాదిరా ఎవరు? సంపత్ రెడ్డి గారు. నేను విజ్ఞత ఉన్నోని, విలువలు ఉన్నోని, విలువలు పాటించేటోని, మంచోనే కావచ్చు, నాకు వద్దు ఆయనకే ఇవ్వండి, ఆయనే మంచి. ఆయన కూడా నన్ను నా దగ్గరకు వచ్చి అడిగింది సంపత్ రెడ్డి గారు, నేను నీకు పోటీ కాదన్నా, టెన్షన్ పడకు, నీదే టికెట్, నువ్వు అడిగినావు అంతే సార్, నువ్వే టికెట్ అని. ఓకే అంతే, గంటలనే ఉన్నది. నేను ఇలా నేను సంబరపడలేదు, నాకు టికెట్ కావాలని కొట్లాడలే. అదెంతసేపు అన్న, నా అంతలో వాళ్ళంతలో వాళ్ళే నన్ను అడిగినప్పుడు నాకు కావాల్సుకొని అనేది నేను ఫైట్ చేసేది ఉంటే అది వేరే విధంగా ఉంది. మీకు తెలుసు అందరికి ఫైటింగ్ అంటే ఎట్లుంటుంది అంటే, ఇట్లా కొట్లాడి టికెట్ కావాలి కదా, ఎక్కడ చేయాల్సిన చేసేది ఉంటే, ఎక్కడ చేయాల్సిన ఎక్కడ చేసేది ఉంటే అంటే దిస్ ఈజ్ లాబింగ్. తప్పు పట్టద్దు రాజకీయం ఏంటంటే, ఇలా ముఖ్యమంత్రి ఒక పిసిసి అధ్యక్షుడే డబ్బులు ఇచ్చి పిసిసి పదవి తెచ్చుకున్నాడు. ఇలా డబ్బులు ఇస్తేనే ముఖ్యమంత్రి పదవి. ఇలా చిన్నగా డబ్బులు ఇస్తే ఇక్కడ సర్పంచ్ నమ్ముకున్నారు, డబ్బులు ఇస్తే ఎంపీటీసీ కింద నుంచి పై దాకా డబ్బులు ఇస్తేనే పదవులు వచ్చినాయి అందరికీ. అర్థమైందా? కొన్ని తప్పదు చేయాల్సినప్పుడు. మా అన్న చెప్పిండు, అరే పోయి నేను ఒక పలానా లీడర్కి చెప్తా, నీకు జెడ్పీటీసీ కావాలంటే వాళ్ళ ఇంట్లో ఒక 20 లక్షలు ఇచ్చిరా పో అన్నాడు. ఫస్ట్ ఆ పని చేసిరా పో అన్నాడు. అంటే నువ్వు ఆ పని చేసి వస్తే నీకు టికెట్ వస్తుంది, నువ్వేం లేదు ఇంకా వేరేదేం మాట్లాడకన్నాడు. అంటే మీరు అనగానే డబ్బులు ఇచ్చిరా అంటే రాజయ్య గారిని అనుకునేరు, రాజయ్య గారికి కాదు, ఇంకో లీడర్కి, ఈ ఎవరైతే నాకు అడ్డుపడుతుండ్రో ఏదో వాళ్ళకి ఇచ్చిరా పో అన్నాడు. అంటే ఈ డబ్బులు గైనకి ఏం పెద్ద మనుషులు కదా, వాళ్ళకి ఇది అంతది అంటే, డబ్బు ఎవరికి ఇచ్చేది కాదు. 1000 కోట్లు ఉన్న వాళ్ళు అయినా కూడా అవతలోడు ₹1 ఇచ్చేటోడు కాదు. నువ్వు ₹1 ఇస్తాను అంటే ఎందుకు వద్దన్నారు? నీకు అడ్డుపడకుండా ఉంటారు, ఆ పని చేసేది పో అన్నారు. నాకు టికెట్ వద్దు, నాకు కథ వద్దు, ఎందుకంటే ఇక్కడ ఉద్యమకారుడు ఉన్నాడు, నేను వచ్చుడే ఆయన పల్లెల నుంచి లాక్కోవడం వద్దు అని ఆగిపోయినాను. అది ఫ్యాక్ట్. 5 సంవత్సరాలు మీరు సర్పంచ్గా చేసిన శ్రీపతిపల్లి గ్రామానికి మీరు మొదటిగా మీరు ఆలోచన విధానం, సమస్యల గురించి ఏది మీకు సంతృప్తినిచ్చిందా? మొత్తం 5 సంవత్సరాల కాలంలో ఊరుకు మంచిగా చేసిందని మీరు అనుకుంటున్నారా? ఇంకేదైనా చెయ్యకపోయాము, ఇంకా మేము ఈ పని మేము చేయలేకపోయాము అనేది ఏమైనా ఉందా మీ దృష్టి? కన్న తల్లికి కన్న ఊరుకు ఎంత చేసినా తక్కువ. నేను అదొక్కటి బలంగా నమ్ముతా. కన్న తల్లికి కన్న ఊరుకు కన్న పిల్లలకు ఎంత చేసినా తక్కువే. నా ఊరుకు నేనేం చేయాలి? ఒక సర్పంచ్గా, నేను కాదు సర్పంచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆవిడ సర్పంచ్. మా ఆవిడ సర్పంచ్గా తను ఏమేం చేయాలో అని చేసేసింది విలేజ్కి. తన పరిధి ఎంత ఉన్నదో. కానీ నా విధంగా నేను సాటిస్ఫై కాను ఎప్పటికీ. ఎందుకంటే నా విలేజ్ హైటెక్ సిటీ తిరిగి అవ్వపడాలని నాకు అర్థమైందండి. పెద్ద పెద్ద రోడ్లు ఉండాలి, ఫుట్పాత్ ఉండాలి. ఎందుకంటే తుమ్మలనాగేశ్వరరావు విలేజ్ చూసి వచ్చిన, ఆయన R&B మినిస్టర్ ఉన్నప్పుడు నాకు అది నచ్చుతుంది. ఆయన పెద్ద పొజిషన్ నుండి అన్నీ వేసుకున్నాడు. నాకు అట్లాంటిది ఇక్కడ నేను కాదు కదా సర్పంచ్, మా ఆవిడే సర్పంచ్. నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు సర్పంచ్. కానీ తను ఏం చేస్తుంది అన్నది అనుకుండి గమనించుకుంటూ ఉన్నా. ఫస్టే ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చినామో రోడ్లు క్లీన్ చేయించేసింది, పాత చెట్లు ఉంటే జేసీబీతో తీయించేసింది, డోజర్లతో సాల్వ్ చేయించి ఒక రోడ్డును ఇక్కడ ఒక రోడ్డు ఉన్నది అనే విధంగా రోడ్డు వేయించి, మంచిగా మట్టి రోడ్డు అయినా వేయించి ఫస్ట్ పని చేయించారు. నెక్స్ట్ ఏం చేసిండ్రు? ఎక్కడైతే పాడుపడ్డ బావులు ఉంటాయో, ఆ దుర్వాసన వస్తుందో, అవి ఇక్కడ ఉన్నాయనగానే ఫస్ట్ వాటిని కూడిపించేసింది. నెక్స్ట్ ఏం చేసిందంటే, మెయిన్గా ప్రాబ్లం ఏంది, విలేజెస్లో ఉండే ప్రాబ్లం గురించి తను MBA చేసింది కాబట్టి ఇద్దరం డిస్కస్ చేసేది. నేను M.Tech, ఆయన MBA. కూర్చొని డిస్కస్ చేసేది, స్టడీ చేసేది. ఇట్లా చేయని కొంచెం గైడెన్స్ ఇచ్చిన. నాది కాదు సర్పంచ్, యు ఆర్ సర్పంచ్, నువ్వు ఈ బుక్స్ చదువు, ఈ వీడియోస్ చూడు, ఈ నాలెడ్జ్ ఎక్వైర్ చేయి అనగానే యాజ్ ఎడ్యుకేటెడ్
ఆమె వెంబడే ఇదైపోయింది కాబట్టి మేము చేసిన పనులు ఫస్ట్ నీళ్లు అన్నవి ఎక్కడైతే లేవో నీళ్లు ఒక కాలనీలో నీళ్ళు వస్తలేవు వెంబడే పోయినాం సొంత ఖర్చు పెట్టుకుని రాత్రే బోర్ వేయించడం ఇంకో ఒక బోర్ వేయించడం ఇంకో పాత బోర్లో దాన్ని రిపేర్ చేయించి దాంట్లో మళ్ళీ ఒక బోర్ కూడిపోయిందంటే దాంట్లో మళ్ళీ రిపేర్ చేసి బోర్ వేయించడం వెంబడే నీళ్ళ ప్రాబ్లం లేకుండా చూసినాం గ్రామంలో మేము చేసిన పీరియడ్లో ఎక్కడ కూడా బిందెలు పట్టుకొని నీళ్ళ ప్రాబ్లం లేకుండా చేసినాం ఫస్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంది విలేజ్లో కరెంటు అంటే వీధి దీపాలు అనేవి ఉన్నాయి అన్నట్టు వీధి దీపాలు దాదాపు ప్రతి ఇంటి దగ్గర అంటే స్ట్రీట్ లైట్స్ అది ప్రతి దగ్గర ఉండాలి మన ఊరు కలకల నైట్ టైం ఎక్కడ కూడా లైట్ పోయిందంటే లైట్ మార్చే విధంగా సిస్టమ్ సెట్ చేసి ఆ లైట్లు ఉండేటట్టు మొత్తం విలేజ్ అంతా లైట్లతో కలకలలాడేటట్టు చేసినాం రెండోది నెక్స్ట్ థర్డ్ విషయం ఏంటంటే ఒక దగ్గర లైట్ ఆఫ్ చేసేది ఒక దగ్గర లైట్ ఉండేది ఇదంతా ఉండేది దాని గురించి ఏం చేసినామంటే కరెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏఈ గారితో డిఈ గారితో మాట్లాడి ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని థర్డ్ వైర్ లాగి ఒక దగ్గర లైట్ ఆఫ్ చేస్తే మొత్తం ఊరంతా లైట్ ఆఫ్ అయ్యేటట్టు నైట్ 6 అయిందంటే లైట్ వేస్తే మొత్తం ఊరంతా లైట్ వెలిగేటట్టు ఇదొక కార్యక్రమం చేసినాం లూజ్ పోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లూజ్ పోల్స్ దగ్గర మధ్యలో పోల్స్ ఎన్నైతే కావాలో అన్ని పోల్స్ తెప్పించి గ్రామంలో వేయించడం జరిగింది ఇదే కాకుండా మేము కొన్ని చాలా కలలు కనుక్కున్నాం ఒక పార్క్ ఉండాలి ఒక నర్సరీ ఉండాలి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి ఒక ఎక్సర్సైజ్ జిమ్ ఉండాలి డిజిటల్ లైబ్రరీ ఉండాలి ఇవన్నీ ఎన్నో అనుకున్నాయని మా అదృష్టవశాత్తు కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గారే ఒక రూల్గా పాస్ చేశారు అన్ని గ్రామాలకు ఇప్పుడు అది కేసీఆర్ గారు చేయకుంటుంటే మా ఒక్క శ్రీపతిపల్లిలో ఇవన్నీ ఉండు ఎందుకంటే మేము అవన్నీ చేద్దాం కానీ కేసీఆర్ గారు చేయబట్టి ప్రతి తెలంగాణలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ప్రతి గ్రామంలో నర్సరీ ప్రతి గ్రామంలో పార్కు ప్రతి గ్రామంలో శ్మశాన వాటి అన్నీ అరే అద్భుతం చేసేసాను కేసీఆర్ మా పని కొంచెం కష్టతరమయ్యే పని సులువుగా చేసేసి దాన్ని రూల్గా పెట్టేసి అన్ని గ్రామాలలో డెవలప్మెంట్ అయిపోయింది దానితో పాటుగా మా గ్రామం లైట్లు అయిపోయింది వాటర్ అయిపోయింది సీసీ రోడ్లు చిన్న గ్రామం అయినా కూడా ఒక 70 లక్షల వరకు సీసీ రోడ్లు వేయించుకొని సీసీ రోడ్లు చేయించుకోవడం జరిగింది ఇంకా చాలా విషయాలు అయినాయి ఆర్థికంగా కొంచెం కాంట్రాక్ట్ మేము చేయకున్నా కూడా మా ఉప సర్పంచ్కి ఇచ్చినాం స్కూల్ విషయం డెవలప్మెంట్ అయినా కానీ ఒక్కొక్క విధాలుగా అన్ని విధాలుగా గ్రామంలో మేము ఇంకా ప్రైవేట్గా మేము మాట్లాడిచ్చింది ఏంటంటే బొడ్రాయి పండుగ చేయిస్తామన్నాం బొడ్రాయి కొన్ని ఊరు వాళ్ళది చిరకాల కోరిక దుర్గమ్మ గుడి కట్టియాలన్నాం కట్టిస్తామని చెప్పినాం మేనిఫెస్టోలో ఉత్తగానే రాసిండు అన్నట్టు మా చుట్టూ తిరిగేటోళ్ళు ఇబ్బంది రాద్దామని కానీ ఇక్కడికి వచ్చేసరికి మా ఆవిడేంది నువ్వు ఏమేమి రాసినావు అవన్నీ చేయాలని ఓ దేవుడా నేను లేకముందే తను డిసిషన్ తీసేసుకున్నది నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా ఈమె ఫోన్ చేసి ఈ దేశ గురువులు వచ్చిండ్రు వీళ్ళతో మాట్లాడేసినాం అయిపోయింది దుర్గమ్మ గుడి స్టార్ట్ చేసుడే మీరు అంటే ఏంది అడగకుండా పెట్ట అన్న అయితే ముందైతే ఓకే రైట్ డన్ అని ఓకే చేసేసింది ఎందుకంటే నువ్వు మనం మేనిఫెస్టోలో పెట్టినావు అవన్నీ చేయాలంటే అన్నీ అయిపోయినాయి నీళ్ళ గురించి మేజర్గా నీళ్ళ గురించి మా అదృష్టవశాత్తు ఏంటంటే పల్లరాజేశ్వర రెడ్డి గారు ఉండు వారు కేసీఆర్కి దగ్గర సన్నిహితులు అయ్యుడు వారితో ఉన్నారు కాబట్టి వారితో మాకున్న చదువుతో పాటు మా ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ తెప్పించుకోవాలని ఒక జీవో తెప్పించినాం దాని గురించి మా సొంత పార్టీ మీదనే మేమే ధర్నా కూర్చున్నాం కొండాపూర్ గ్రామస్తులతో కలిసి నేను ధర్నా కూర్చున్నా మీరు రావాలన్నంటే నేనే మాట్లాడేసిన మాకు నీళ్లు రాకుండా ఉంటే ఇక మీ ఏ ఎలక్షన్లకు గెలవరు ప్రతి దగ్గర మేము బస్సులు వేసుకొని వచ్చాడ రివర్స్ చేస్తామని సొంత ప్రభుత్వం మీదనే ఇట్లా చేసినాం చేసి ఎంబడే పల్లరాజేశ్వర రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు వారి మాట ప్రకారం జీవో వచ్చింది టెండర్లు అయిపోయినాయి కేటీఆర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ అయింది ఒక రెండు ప్యాకేజీలు అయినాయి ఒక ప్యాకేజ్ అయిపోయింది ఇంకా 2 ప్యాకేజీలు కానీ అది కడియం జిఆర్ గారికి కూడా తెలుసు అది కాలేదేందని దాని గురించి వెయిట్ చేస్తాం అదైతే మా సార్థకం అయిపోతుంది అది ఒకటి అయిపోయింది అనుకో మేమైతే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ దాదాపు అంటే నీళ్లు తెచ్చుడు అన్నది చిన్న విషయం కాదు అది నీళ్లు ఒక రైతుకు సాగునీరు అందించుడు అంటే దట్ ఈస్ నాట్ జోక్ అది ఒక గ్రామ సర్పంచ్గా మేము మాట ఇచ్చినాం కావచ్చు కానీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మాట ఇచ్చినా ఒక మంత్రిగా మాట ఇచ్చినా ఏమైనా చేద్దామంటే ఏం చేయలేకపోతాను
అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట ఇస్తేనే అది చేయలేకపోతాడు. 6 గ్యారెంటీలు అన్నారు, ఎన్నో అన్నారు, చేయలేకపోతారు. ఒక సర్పంచ్గా మేము దాదాపు 98% మేము అనుకునేవన్నీ చేసేసాం. అంటే ముందు మీరేమైనా రాజకీయాల ముందు వచ్చే ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటారు అదేంటే అట్లాంటి ఆలోచన. ఎందుకంటే మనం అనుకున్నట్టు రాజకీయాలు ఉండవు. రాజకీయాలు అన్నవి డైనమిక్గా చేంజ్ అవుతాయి. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మనం అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది రో బుల్బుల్ పిట్ట అన్నట్టు ఉంటుంది రాజకీయం కూడా. మనం ఒకటి, నేను సర్పంచ్ అయిదాం అనుకోలే అయినాము, మండల అధ్యక్షులు అయిదాం అనుకోలే అయినాము, జెడ్పీటీసీ అప్పుడు టికెట్ ఇస్తా అన్నారు కాలే, తర్వాత ఇప్పుడు నాయకుడిని అయిదాం అనుకుంటే ఇప్పుడు అది ఏదొస్తుందో మాకు తెలియదు. వచ్చి పార్టీ ఆదేశించి మీరు నిల్చోవాలి, గెలవాలి అంటే ఓకే, లేదు నీకంటే అర్హుడు వేరే వాళ్ళు ఉన్నారు అంటే దానికి ఓకే. నా పొజిషన్ నాకు ఉంటుంది. నాకు కుర్చీలు కూర్చొని నేను గౌరవం తెచ్చుకునే వ్యక్తిని కాదు. నేను ఏ కుర్చీలో అయితే కూర్చుంటున్నానో ఆ కుర్చీకి విలువ. ఎందుకు నాకు ఏం పవర్ కావాలి అందరూ అనుకుంటారు. అన్న జెడ్పీటీసీ కావాలన్నా, జెడ్పీ చైర్మన్ కావాలంటే జెడ్పీటీసీ అయితే నువ్వు జెడ్పీటీసీ అయినా ఎంపీపీలు అయినా నా దగ్గరకు వచ్చేది కదా. వాళ్ళు నా దగ్గర నుంచి సాయం పొందినప్పుడు హూ ఇస్ ద లీడర్? హూ ఇస్ ద లీడర్? ఇక్కడ లీడర్ ఎవరు? అంతేనా కాదా? సాయం చేసిన వాళ్ళు పదవితోటే కాదు కదా, పదవితోటి కాదు కదా. ఇంకా ఇప్పుడు తాటికొండ రాజయ్య మాజీ ఎమ్మెల్యే మీకు ఉన్న అనుబంధ సంబంధము ఒక అన్నదమ్ములాగా అనిపిస్తుంది. అంటే మీరు అంతా చదువుగా ఉంటారు. అదే మీరు కూడా కడియం శ్రీ గారితో ఉండేది, కడియం శ్రీ గారితో ఉండేది. అంటే మీరిద్దరి మధ్య వ్యత్యాసం ఇది. కడియం శ్రీ గారికి తాటికొండ రాజయ్యకు అంటే మీరు గతంలో కడియం శ్రీ గారితో ఉన్నారు. ఇందాక మీరే అన్నారు మీ మాటలు, కడియం శ్రీ గారికి తెలుసు మేము నీళ్లు తెస్తున్నామని చెప్పేసి. అంటే అప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ప్రిడిక్ట్ చేయలేము. రాజకీయాలన్నీ డైనమిక్. నేను రాజయ్య గారితో ఉండే, మొదలు కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా మారినా మీకు చెప్పిన, తర్వాత రాజయ్య గారితో ఉండే, తర్వాత రాజయ్య గారికి నాకు కొన్ని విభేదాలు వచ్చినాయి, అంటే మనస్పర్ధలు వచ్చినాయి. అది రాజయ్య గారికి నాకు రావండి. రాజయ్య గారి దగ్గర ఉన్న బ్యాచ్ ఉంటుంది చూసినా చుట్టుపక్కల ఓర్వలేనితనంతో మనోజ్ రెడ్డి రాజయ్య ఇద్దరు ఒకటైతాండ్రు, బాగా దగ్గర అవుతాండ్రు, ఇంత తక్కువ టైంలో ఇంత దగ్గర ఎట్లయిండ్రు రాజయ్య మనోజ్ రెడ్డి అని చెప్పి వాళ్ళు రాజయ్య గారిని నన్ను దూరం చేయడానికి కొన్ని 4 షాడీలు 4 మాటలు చెప్తారు. అది ఇన్న నాయకుడికి ఏమనిపిస్తుంది అంటే అబ్బా నిజమే కావచ్చు అని చెప్పి మనం దూరం ఇట్లా అటు ఇటు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాం. నేను స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండే మనిషిని, ముఖం మీద ఉండే మనిషిని. నువ్వు తప్పు చేయని దానికి తప్పు అంటే నేను ఒప్పుకునేటోని కాదు కదా. అట్లా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కడియం శ్రీహరి గారంటే ఇట్లా నాకు ఏదో కోపము ఇలా మాట్లాడుతాను కాబట్టి ఏదో వ్యతిరేకం అన్నది ఏ రోజు ఉండదు కడియం శ్రీహరి గారి మీద. ఎందుకంటే పాలిపగా అంటారు, అదేమన్నా పాలోళ్ళం అయితే కాదు కదా, మేము రాజకీయ పరంగానే కదా. ప్లస్ మా నాయన తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఇక్కడ ఫౌండర్. ఈ శ్రీపతిపల్లి గ్రామంలో అయినా ఈ ప్రాంతంలో అయినా మా తాతలు కాంగ్రెస్ ఉన్న, మా తండ్రి తెలుగుదేశం జెండా పట్టుకున్న కార్యకర్త, ఓ ఫౌండర్. ఇక్కడ కడియం శ్రీహరి ఫాలోవరు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆయనకు గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బ్రీఫ్ కేసు ఇట్లా తీస్తే చిన్నప్పుడు ఆ బ్రీఫ్ కేసులో ఎన్టీ రామారావు బొమ్మ ఒకటి, కడియం శ్రీహరి బొమ్మ ఉండేది. మరి మా నాయన బ్రీఫ్ కేసు ఇట్లా ఓపెన్ చేస్తే అది ఎన్టీ రామారావు బొమ్మ, కడియం శ్రీహరి బొమ్మ నేను చిన్నప్పటి నుంచి చూసినోని. కడియం శ్రీహరి గారికి అగ్నెస్ట్గా ఎందుకు మాట్లాడతాండి? చెప్పండి, మీరే చెప్పండి. ఉన్నాం కదా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నా గ్రామంకి రాగానే మా నాయన ఏం చెప్పేది, మా నాన్న దగ్గర ఇంకా మా రామదాస్ అని కడియం శ్రీహరి ఫాలోవరే, మా సర్పంచ్ ఉండేది, మా మనిషి అనుకోండి. ఏం చేసేది, బాబు ఖచ్చితంగా శ్రీహరి సార్కే ఓటేయాలి, తెలుగుదేశంకి ఓటేయాలంటే అప్పుడున్న క్యాండిడేట్లను చూసుకొని నేను కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్కి వేయాలి. వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసేది. శ్రీహరి గారికే ఓటేసేది, గెలిపించుకుని అంతా బాగానే ఉండేది. తర్వాత కూడా నేను రాజయ్య గారి దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు వారి దగ్గర పదవులు ఆశ్రయించి పోలే. అప్పటికి వారికే పదవి లేదు, ఎమ్మెల్సీ పదవి అయిపోతాను. ఆ టైంలో వారి దగ్గరికి పోయినా, వారి కష్టకాలంలో ఉన్నప్పుడు. అంటే నాయకత్వ లక్షణాలు వారికి ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ
నాకైతే ఎవరైనా కష్టకాలంలో ఉంటే వాళ్ళతో ఉండాలని, కష్టకాలం ఉంటే ఎవరితోనైనా ఉంటారు మీరు. ఎవరితోటైనా ఉంటా. అప్పుడు వారికి చాలా టఫ్ టైం నడిచింది. ఉన్నా వారితో ఉన్న తర్వాత తెలిసింది ఎక్కడెక్కడ నేను డబ్బులు ఆశించేటోని కాదు, పదవులు ఆశించేటోని కాదు. వారి దగ్గరికి పోయేటప్పుడు వారు నా దగ్గరికి వచ్చిందని రాజయ్య గారు నా మండల అధ్యక్షుని నుంచి తీసేసాను. అది కూడా తెలుసు, పోతుందని తెలుసు. అన్నిటికీ డిసైడ్ అయ్యి పదవి కాదు ముఖ్యం అని చెప్పి ఒక వ్యక్తి, మంచి వ్యక్తి, ఉన్నత విలువలు గల వ్యక్తి, మంచిగా చదువుకున్న వ్యక్తి, సిస్టమేటిక్ ఉంటాడు, డిసిప్లిన్గా ఉంటాడు, కమిటెడ్ ఉంటాడు, అన్కరప్టెడ్ ఉంటాడు, క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, క్యాలిబర్ ఉన్న వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని చెప్పి ఆయన దగ్గరికి పోవడం జరిగింది. పోయిన తర్వాత మంచి నేనేమనుకుంటా, అట్లాంటి వ్యక్తికి విలువ ఇవ్వాలనుకుంటారు కామన్ ఎవరైనా. నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఏందో నాకు తెలుసు, మరి ఎందుకు దూరమయ్యారు అంటారు. ఎందుకు దూరమయ్యారు అంటారు. ఎందుకు దూరమయ్యారు అంటే వారు నన్ను తిట్టింది లేదు, ఒక మాట అన్నది లేదు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. నాకు ఈ మండల్లో ఒక గుర్తింపు ఉండేది అన్నట్టు. ఇది రాజయ్య గారి దగ్గర అయినా జనంలోనైనా ఒక గుర్తింపు ఉండేది, మంచి లీడర్ అని చెప్పి. నా తర్వాత మిగతా వాళ్ళకి ఇంపార్టెన్స్, ఫస్ట్ ప్రియారిటీ నాకే ఇచ్చేది రాజయ్య గారు. నేను మండలాధ్యక్షుని, పార్టీ మండలాధ్యక్షుని అండి. అది కాకుండా కూడా ఒక సమాజంలో ఒక భారతీయ డైరీ చైర్మన్ అని ఒక విలువ ఉన్నది. మా కుటుంబ నేపథ్యంలో కూడా ఒక విలువ ఉన్నది. కడియం శ్రీహరి గారు అది ఓర్వలేకపోయారు. ఎవరన్నా 2 చేతులు పెట్టి దండం పెడితే ఎవరికి పెడతారండి? మా మండలంలో 2 చేతులు పెట్టి దండం పెట్టే నాయకుడు ఉన్నాడా? కడియం శ్రీహరి గారు వస్తే సార్ అని ఇట్లా పెట్టేది, మనోజ్ సార్కి ఇట్లా పెట్టేది, మనోజ్ అన్నకు ఇట్లా పెట్టేది. పెడితే అది నాకు శాపమైంది. అది నాకు శాపం తెలియదు కదా. ప్లస్ మంచిగా టిప్ టాప్గా ఇప్పుడు ఇవ్వడం వాడారు ₹4 అటో ఇటో సంపాదించుకొని వాడన్నా చూసాను. నేను కడియం శ్రీహరి గారు ఒక్కడే టిప్ టాప్ ఉండేది. మరి నేను చిన్నప్పటి నుంచి టిప్ టాప్ అయినా. తెల్ల బట్టలు వేస్తే నాకేం తెలుసు సార్ ఈ తెల్ల బట్టలు వేసి మంచిగా కడకున్న వాళ్ళు అంటే కొంచెం ఇదే అని చెప్పి అదొక ప్రాబ్లం. అది ఒకటి గమనించిన. అరే ఏంది ఇది ఇట్లుంటుందా అని చెప్పి ఒకటి అనిపించింది. 10 మంది లోపల ఈ 10 మంది సర్పంచ్లు నా దగ్గర ఉండేది. ఈ 10 మందిని మీకు తెలుసు కదా, ఇక సర్పంచ్లు అందరినీ ఇటు నుంచి అటు పట్టుకపోయింది. 10 మంది సర్పంచులను మీరు మీటింగ్ ఏర్పాటు చేసి, చిన్న మీటింగ్ చేసి రాజయ్యకి వ్యతిరేకంగా చేసి బాగానే ఉండేది. అవును, వీళ్ళందరినీ తీసుకపోయి అక్కడ చేసుకున్నాం. కడియం శ్రీహరి నాతో పాటు వాళ్ళందరినీ కూడా అటు కడియం శ్రీహరి గారి దగ్గర పట్టుకపోయినాం. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు పట్టుకపోతే వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అట్లా సార్ దగ్గర పోదామనేది. నా భార్యను అందరు, మా మిస్సెస్ కూడా అందరినీ సర్పంచ్లు అందరినీ తీసుకుపోయేది. తీసుకుపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేసేదంటే, మనోజ్ కొంచెం పక్కన ఉన్నావా, మేము అందరం ఫోటోలు దిగుతామని. అంటే ఏంటన్నట్టు చెప్పండి, ఇక ఏం చెప్పాడు, ఒరి ఇది ఎక్కడ కథలు అంటే నువ్వు కాదు లీడర్, ఆయనకు ఒక ఫోబియా అన్నట్టు. సర్పంచ్ బ్రో ఇది ఎక్కడ అదేంటంటే కొంచెం అతి తెలియలేనితనం వల్ల ఇట్లుంటుందంటే, నేను సర్పంచులతోటే ఫోటో దిగాలంటే 10 మంది సర్పంచులు నా దగ్గరకు వచ్చినట్టుంటారు. సర్పంచ్ భర్త ఉన్నప్పుడు ఇద్దరితో దిగొచ్చు, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నువ్వు ఒక్క సర్పంచ్లతోటే దిగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వస్తాడు, అమెరికా ప్రెసిడెంట్ భార్య వస్తుంది, ఇద్దరు కలిసి ఒక మీటింగ్ ఎక్కడైనా పోతారు. పోతే నువ్వనా పోయినప్పుడు నువ్వు పక్కన ఉండు అని అంటారా అండి? ఎక్కడన్నా అంటారా? ఈ పెద్ద మనిషి అంటాడు. ఈ పెద్ద మనిషికి ఏంటంటే, ఇప్పుడు ఆ సర్పంచ్ అంటే మీ భార్య సర్పంచ్ నువ్వు కాదు, కొంచెం గిరాక్స్ అని మాటలు ఉపయోగిస్తారంట సార్. అరే జిరాక్స్కి ఎక్కువ విలువ ఉంటుంది ఇవాళ రేపు. ఒరిజినల్ ఎవడు ఇట్లా ఇంట పెట్టుకొని తిరుగుతాడు, జిరాక్స్ బయట తిరుగుతాడు, అంతేనా? నెక్స్ట్ జిరాక్స్ ఏడైనా నడుస్తుంది. పోలీస్ స్టేషన్ అయినా జిరాక్స్ అయితే, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే జిరాక్స్ అడుగుతారు, ఆధార్ కార్డ్ అయినా ప్యాన్ అయినా ఏదైనా ఏదానికైనా జిరాక్సే అవసరం ఒకటి. నెక్స్ట్ విషయం ఏంటంటే, ప్రథమ పౌరురాలు సర్పంచ్. మరి భర్త ఏమవుతారండి? ప్రథమ పౌరుడు కాదా? ఆ ఇంగీత జ్ఞానం మనకు లేదా? తెలియనోనికి చెప్పు, ఎడ్డిబావులోనికి చెప్పాలి ఇవన్నీ నీ నాటకాలన్నీ. చదువుకున్నోడు మేధావి అయినోనికి చెప్తారా ఇట్లాంటివన్నీ? మేము కూడా రూల్ బుక్ చదువుకొని వస్తాం కదా, మేము కూడా రాజ్యాంగం తెలిసిన వాళ్ళమే కదా, మేము అన్పడ గవార్ గాళ్ళం కాదు కదా. ఇక్కడ ఆయనకు ఆయన ఏదో చెప్పిండు అనుకో, నేను అట్లెట్లయితే సార్ అంటే కావాల్సుకొని మనం డిమోరలైజ్ చేద్దామన్న ప్రయత్నం ఏదైనా భరిస్తామండి. నువ్వు నాకు పదవి ఇయ్యకు, నువ్వు ZPTC ఇయ్యకు, MPTC ఇయ్యకు, సర్పంచ్ ఇయ్యకు, ఏది ఇయ్యకు, నేను అడగా. ఐఎమ్ నాట్ బెగ్గర్. అంటే బాబా పదవి ఇవ్వవా,
పదవి అడగలేము, సమస్య లేదు అడగ. అలాంటి క్యారెక్టర్ వారికి పదవి వస్తుంది అంటే ఇక అందరూ అంటారు అబ్బా నీకు గవర్నమెంట్ రాగానే మంచి హోదా ఉంటుంది. అరే నేను కొట్లాడేది గవర్నమెంట్ వస్తే పదవి కోసమా? పదవి కావాలంటే మా వెనకటనే తీసుకుంది కదా కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి అంటే ఆ పదవి అప్పుడు తీసుకోను వచ్చి ఇక్కడ సర్పంచ్ అవుతామా బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత. మళ్ళా తర్వాత ఫ్యూచర్ ఏదన్నా దట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్, దానికోసం ఆశపడతామా? ఏంది నా పార్టీలో నన్ను దొక్కేటోళ్ళు మోపవుతారు ఎందుకంటే వీడు షేన్ అవుతాడు అని చెప్పి, ఇట్లా అంటే ఇట్లా షేన్ అవుతాడు. ఎందుకంటే నువ్వు షేన్ ఎట్లయితాడంటే అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు, కానీ విపరీతమైన డబ్బు కావాలి. ఫస్ట్ నా శత్రువులు అందరూ చెప్తారు బిడ్డ నా దగ్గర డబ్బులు లేవరా, దేనికి నేను కాంపిటీట్ కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. నాకు నేనే కాంపిటీషన్. నా శత్రువులు అందరూ కూడా ముఖం మార్చుకుంటారు, వానికి నాకు సంబంధం లేదు, వానికి నాకు గొడవ లేదు, వానికి నాకు ఏముండదండి. అందరంటే నాకు ప్రేమ, ప్రజలందరంటే ప్రేమ, నాయకులందరంటే ప్రేమ. నాకు నన్ను అడిగిన వాళ్ళకి అందరికీ సాయం చేస్తాను. కానీ వానికి ఇన్నర్లో ఒక పెట్టుకుంటాడు, వీడు నాకు జెడ్పీటీసీకి పోటీ వస్తాడు కావచ్చు, వీడు నాకు ఎమ్మెల్యేకి పోటీకి వస్తాడు కావచ్చు అని ఓడు అడుగుతాడు. వీడిని దూరం పెట్టాలని ఓడు అనుకుంటాడు. వీడు నాకు ఎమ్మెల్యే పోటీ అవుతాడు కావచ్చు, వీడు నాకు జెడ్పీటీసీ పోటీ అవుతాడు కావచ్చు. వంకాయలు రా, మీకు అందరికీ చెప్తానా, నేను దేనికి పోటీ వచ్చేటోని కాదు. నన్ను నువ్వు జెడ్పీటీసీ తీసుకుంటానికి వచ్చి అడుగు, నేను రాబోయితా. పోయినసారి కూడా అట్లనే అయింది. ఎప్పుడైనా ఇచ్చే చేయ తప్పించి అడుక్కునే చేయి కాదు. కొట్లాడాల్సిన విషయం వస్తే వెన్ టైం కమ్స్ యు ఆర్ ద ఫైటర్, నువ్వు కొట్లాడాలి, మన పార్టీని గెలిపించుకోవాలి అన్నప్పుడు, నా రిక్వైర్మెంట్ పడ్డప్పుడు, నా అవసరం ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే వస్తా. అంతే తప్పించి ఈ పార్టీల కోసమో పదుల కోసమో, బీఆర్ఎస్ పార్టీకి నేను అంకితంగా పనిచేస్తున్నా, ప్రజల తరఫున పోరాడుతున్నా, మా నాయకుల తరఫున ఏమైనా కూడా నేను పోరాడుకుంటుంటాం. అంతే తప్పించి పదవులను ఆశించి ఏ రోజు కూడా. ఒకటి ఒక క్వశ్చన్, ఇప్పుడు రాజయ్య పట్టుకున్న రాజయ్య గారు మీకు చదువుగా మీరు అన్నదమ్ములా కలిసి ఉంటారు, అంటే రాజయ్య గారిని మీరు ఎంతగా అభిమానిస్తారు. తర్వాత అదే కరీం సార్తో మీరు సాహసం చేశారు, అంటే వీరిద్దరి మధ్య డిఫరెన్స్ వ్యత్యాసం ఏంటి? అట్లుంటే ఒక పుస్తకం అవుతుంది, చెప్పేది ఉంటే ఇలా పుస్తకం అవుతుంది, రాసేది ఉంటే రామకోట అయినట్టు అవుతుంది. డిఫరెన్సెస్ ఏంటంటే నాకంటే బాగా కడియం శ్రీహర్ గారి గురించి రాజయ్య గారి గురించి ఎవరు చెప్పండి. ఎందుకంటే నేను ఇక్కడ చూసిన అక్కడ సింగపూర్ ఇంద్ర గారు కూడా ఉన్నారు. అంటే వీళ్ళ ముగ్గురి మధ్య వ్యత్యాసం ఏంటిది, మీరు గమనించింది ఏంటిది? ఇంద్ర గారితో కూడా మీకు ఏమన్నా అంటే కాంగ్రెస్ అంటున్నారు కదా, మీకు ఎప్పుడన్నా ఇంద్ర గారు కాంగ్రెస్ పార్టీకి అవమానించడం కానీ, మనోజ్ రెడ్డి గారు మీరు గతంలో ఉన్నారు కాబట్టి మాకేమైనా సహకరిస్తారు? ఇందిరా గారికి నేను వర్క్ చేసిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, అవుట్ అండ్ అవుట్ చేసిన. ఇందిరమ్మకు దగ్గరనే. మనోజ్ రెడ్డి అనేటోడు ఇందిరా గారితో గొడవ పడి వచ్చినోడు కాదు, నా అంతలా నేను ఇష్టంగా వేరే దగ్గరికి పోయినోని కాదు, అనుకోకుండా అయింది. ఇందిరా గారికి నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ తిరిగి అనిపిస్తుంది నాకు. ఆ ఇందిరాగాంధీ పేరు పెట్టినందుకే నేను ఫిదా అయిపోయాను వారికి. అందుకోసమే ఇందిరమ్మను కాపాడాలంటే నేను జెండా పట్టుకొని కొట్లాడినా. ఫస్ట్ టైం నేను రాజకీయ ప్రచారం చేసినప్పుడు వారికి మనసా భాష కర్మేనా బాగా కష్టపడ్డాను. కానీ టైం లేకుండా నేను ఒక వారం 10 రోజులే వారి గురించి వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందిరా గారి గుణం అంటే ఝాన్సీ రాణి ఎట్లుంటుందో వారి పొట్లాడే తత్వం అట్లున్నది. డైనమిక్ లేడీ, షీఈస్ అ డైనమిక్ లేడీ, నో డౌట్ అబౌట్ ఇట్. అర్థమైందండి? ఇప్పుడు ఉన్న లేడీస్ రాజకీయంలోకి వచ్చిన వాళ్ళందరికంటే ఇందిరా గారు డైనమిక్. ఈ జిల్లాలోనే ఒక డైనమిక్ లేడీ, ఎవరిని పట్టించుకోదండి ఆమె. ఇందిరా గారు ఒక భర్త లేనటువంటి మహిళ. ఇక చూసినా అండి, ఎంపీ కావాలంటే కడియం శ్రీహర్ గారు బిడ్డని ఇట్లా పంపింగ్ చేసి లేవట్టి తీసుకొచ్చి ఎంపీ సీటు ఎంత కష్టపడ్డారండి. అట్లాంటప్పుడు ఒక ఇందిరా గారు ఒక మహిళ, భర్త లేనటువంటి మహిళ ఇవాళ రాజయ్య గారితో పోట్లాడి రంగంలోకి దిగిందంటే రాజయ్య గారు ఏమన్నా చిన్న మనిషా? ఈజ్ ఎక్స్ డిప్యూటీ సీఎం ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్ అండ్ ఫస్ట్ డిప్యూటీ సీఎం, 4 times కంటిన్యూస్ ఎమ్మెల్యే. ఆయనతోటి పోటీ పడి రంగంలో ఉన్నదన్నట్టే ఆమె ఎంత డైనమిక్కో అర్థం చేసుకోండి, ఆమెకి ఎంత తెగింపు ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చుడంటే ఇది ఏమైనా సామాన్య విషయం అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. వరల్డ్ కప్ సాధించినట్టే. కాంగ్రెస్ పార్టీలో టికెట్ అందరినీ కాదని చెప్పి తెచ్చుకున్నారంటేనే ఆమె మోస్ట్ పవర్ఫుల్ లేడీ అన్నట్టు. సెకండ్ విషయం, ఇప్పుడు
ఇక రాజకీయ దురంధరుడు, దుర్మార్గుడు, దుశ్శాసనుడు ఎన్ననే చెప్పొచ్చు రాజకీయంలో, ఆయనను మించినోడు లేడన్నట్టు కుట్రలు కుతంత్రాలు, ఈ యంత్రం తంత్రం మంత్రం అన్నిట్లలో కూడా ఆరితేరినటువంటి రాజకీయ దురంధరుడు ఎవరంటే కడియం శ్రీహరి గారు. మరి వారి మీద పోటీగా నిల్చున్నారు ఇందిరా అంటే చిన్న విషయమా? కృతిలో తప్పింది అంతే, స్వల్ప. లేకుంటే ఈరోజు ఇందిరా గారు ఎమ్మెల్యే. నాలాంటి నాయకులు అక్కడ పోతే ఇటున్న తరాజుల పాటు ఇటు పడ్డది అనుకోండి, ఇందిరా గారు ఇవాళ ఎమ్మెల్యే అయ్యారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇందిరా గారు ఫోన్ చేశారు, మీరు నాకు ఒక్కరు సహకరించేది ఉంటే మేము బయటపడదు అన్నారు. అంటే నేననే కాదు, నేను గొప్ప అని చెప్తలేను, నాలాంటి నాయకులు కాన్స్టిట్యున్సీలో చాలా మంది ఉన్నారు. వారు లాంటి ఒక్క ఇద్దరు నాయకులు ఇటు పంపైపోయి జెన్యున్గా వర్క్ చేసేది ఉంటే ఇవాళ ఇందిరా గారికి 3000 పెద్ద తేడా కాదు కదా, 3000 ఓట్లు అటు ఇటు అయితే కథమేనే, ఊరికి ఒక 10-20 ఓట్లు తేడా అయితే కథమేనే, అంతే కదా, సింపుల్ కదా. అంటే సాగు తప్పి లొట్టపోయినట్టే. కడియం శ్రీహరి గారి గెలుపు కొద్దిగా అటు ఇటు అయితే పట్టే, అర్థమైందా? అంటే అంత కొట్లాడి కడియం శ్రీహరి గారి మీద దాదాపు గెలిచినట్టే ఆమె. ఎందుకంటే ఆమెకి ఎవరు సపోర్ట్ ఉన్నారండి? ఈవెన్ దో రేవంత్ రెడ్డి సీఎంఏ సగరే సపోర్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను ఆ సభ చూసిన, సీఎం గారి సభకు అక్కడ పోయి స్పెషల్గా ఉన్నది కదా, చెప్పినా కదా కాంగ్రెస్ పార్టీ అంటే ఇది అని. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎట్లయితుంది అంటే పోయి చూసి ఖడ్వాన్ చూసి, అది నాకు పిచ్చి, అది కొంచెం పిచ్చి, అది వాస్తవం ఫ్యాక్ట్. ఇప్పుడు అది చచ్చిపోయింది. మా రామన్న ఏబట్టి కేటీఆర్ గారు ఏబట్టి మొత్తం అటాచ్ అయింది. కానీ అప్పుడు మాత్రం నాకు అంటే పిచ్చి ఉండేదండి. ఖండ్వాన్ చూస్తేనే నాకు వైబ్రేషన్స్ వచ్చేది. ఖండ్వాన్ చూసే, ఇక వేరేది ఏం కాదు, ఖండ్వాన్ చూస్తేనే వైబ్రేషన్. అట్లాంటి ఇప్పుడు లేదు. ఇప్పుడు మా రామన్ ఉన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ కన్నా కొద్ది రక్తం మారుతాను. ఎందుకంటే ప్రజల తరఫు నుంచి పోట్లాడతాను, ఎవరు రాష్ట్రానికి ఏం చేసిండ్రు అని తెలుసుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత క్లియర్ కేసీఆర్ గారు ఏబట్టి ఎంత చేయగలిగాం. ఇప్పుడు కేసీఆర్ లేని లోటు ఏందనే తెలుస్తుంది. ఉన్నప్పుడు ఎవరికి తెలుస్తుందండి, ఎవరికి తెలియదు. అంటారు కదా, తల్లి ఉన్నప్పుడు తల్లి విలువ తెలియదు, రేపు తల్లి బొమ్మను ఒకటే ఏడ్చుకుంటూ చూస్తాను. ఇలా కేసీఆర్ గారు లేకుంటే కదా ఇవాళ తెలంగాణ ప్రజలకైనా మాకైనా నాలాంటి నాయకులకైనా వారి విలువేంది. ఇంత ఆజాను బావుడిలో అవపడతాను కేసీఆర్, ఇట్లా అవపడతాను ఆన్ ద స్కై. అరే దేశానికి రైతు వెన్నుముక్క అయితే ఆ రైతుకి వెన్నుముక్క మా కేసీఆర్ స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రతి ఒక్క పథకం చెప్పిన మా పథకాల కంటే ఇంకెక్కువ పథకాలు ఇచ్చుడు. సరే అక్కడక్కడ కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు, అయినప్పటికీ కూడా ఈజ్ ద బెస్ట్ సీఎం ఎవరు తెలంగాణ స్టేట్ అంటే ఇంకా 100 సంవత్సరాలు పోయినా కూడా కేసీఆర్ గారి పేరే వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. వరస్ట్ సీఎం ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్ అంటే ఇక రాసి పెట్టుకోండి, నెక్స్ట్ చరిత్రలో రాసేది రేవంత్ రెడ్డి గారి పేరు. ఇక ఇది కూడా రాసి పెట్టుకోండి, ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ అని ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా కేటీఆర్ అని అంటారు. కేటీఆర్ అని అంటే ఇప్పుడు కేటీఆర్కు మీకు దగ్గర సంబంధం ఉంది, మీరు డైరెక్ట్ కలిసేసి సమస్యల గురించి డిస్కషన్ చేస్తారని చెప్పేసి కాదు. అదేవిధంగా ఇప్పుడు రాజు యొక్క మంచితనాన్ని బట్టి ఇప్పుడు మీరు రాజేను ఇంత అభిమానిస్తున్నారు కాబట్టి రాజే యొక్క రాబోయే రోజులలో ఆయన సన్నిధంగా ఉంటారా? ఇప్పుడు మీరు ఇంతగానో చెప్పిండ్రు కాంగ్రెస్ కంటే చూడగానే వైబ్రేషన్ వస్తుందని చెప్పేసి రేపు పదవిస్తే మీరు పోయే అవకాశం. మీరు అందుకే అంటున్నారు ఒకప్పుడు అని చెప్పిన, ఇప్పుడు నాకు క్లారిటీ. కాంగ్రెస్ పార్టీ ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు, కల్తీ అయింది. మంచి పాలతోటి చాయ్ చేసుకుంటాం, కల్తీ పాలతోటి చేసుకుంటారండి చాయ్ అంటే మేము పాలు అమ్ముతాం కాబట్టి చెప్తాను. కల్తీ పాలను ఉత్తని ఇట్లా గుర్తుపడతాం, చి అంటాం. మా కుక్క కూడా కల్తీ అంటే మొన్న బీఆర్ఎస్ లో ఉన్న క్యాండిడేట్లు అంతా దాంట్లో పోయింది కాబట్టి కల్తీ అయింది అంటారు. కల్తీ అయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ నియోజకవర్గం కాదు, మొత్తం అక్కడక్కడ అంతటా అయింది అనుకోండి. ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి తెలుగుదేశం నుంచి వచ్చి ఇలా వాడే. పాత కాంగ్రెస్ ఏడున్నదండి? సరే పాత కాంగ్రెస్ ఏడున్నది? సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి పాడే. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు తిట్టిన కడియం శ్రీహరి వచ్చి పడ్డ తర్వాత ఇక మొత్తం సర్వనాశనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఏం లేదా ఆడ కాంగ్రెస్ పార్టీ, దర్ ఇస్ నో కాంగ్రెస్ పార్టీ. ఇదంతా ఏంటంటే పులి చర్మం కప్పుకున్న నక్కలు నట్టాడా, ఇదే తప్పించి అసలు కాంగ్రెస్ పార్టీ లేరు. అర్థమైందా అండి? ఇప్పుడు కాబట్టి ఎన్నటికీ కూడా మనోజ్ రెడ్డి ఉన్నన్ని రోజులు కడియం శ్రీహరి గారు ఏబిఎన్ ఛానల్ చెప్పినట్టు అనుకున్నారు ఇట్లా
నేను పార్టీ ఎందుకు మారనండి, అది చెప్పండి. ఎప్పుడు ఏమైతే తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి పోవాల్సిన అవకాశం మాకు లేదు, రాదు. ఎందుకంటే రాజకీయాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పి వారాన్ని ఏదున్నా కూడా వారినే గుర్తొస్తుంది. అన్ని మాటలు మాట్లాడి తెల్లారే పార్టీ వ్యక్తి ఇప్పుడు అరే మనకు ఇంపాసిబుల్ అండి, రాజకీయాలను వదిలేసుకుంటాం. ఇది కూడా అన్నారు, ఆ డైలాగ్ కూడా నడిచి నేను చెప్తా అంటే నాకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గెలిపించారు కదా, గెలిపించినాక కాంగ్రెస్ లోకి వెంటనే దాని గురించి మీరేం చెప్తారు? అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కష్టపడి గణేష్ గెలిపించారు కదా, గెలిపించినాక కాంగ్రెస్ పార్టీలోకి పోయింది కదా, దాని గురించి మీరేమంటారు? ఏమంటారు, అది మోసం, వంచన. ఇది ఇప్పుడు ఎవరు పోతారండి పార్టీలు, ఎవరు మారుతారు? జనరల్గా పార్టీలు ఎవరు మారుతారు? నీ అవసరం ఉందా కాంగ్రెస్ పార్టీకి? నువ్వు ఇట్లా వీరునివి, శూరుని, యోధునివి వస్తేనే అవుతుంది అనేది లేదు కదా. ఇలా మీ బిడ్డ కాకుండా వేరే వాళ్ళు గెలవకపోదురా? మీ బిడ్డ 2 లక్షల మెజారిటీ తోటి గెలిచింది కావ్య గారు. కావ్య గారు కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకెవరైనా నిల్చోబెడితే 5 లక్షల మెజారిటీతో గెలుతుంది. నేనే చెప్తాను కదా, వినండి. 5 లక్షల మెజారిటీతో గెలుతుంది అంటే వీళ్ళ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదండి? కాంగ్రెస్ పార్టీ అవసరం వీళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఒక నాయకుడు అవసరం కోసం నాయకుడి దగ్గరకు వచ్చింది అనుకోండి, నాయకుడు గొప్పదనం ఉంటారు. నువ్వు లాబింగ్ చేసుకొని పోయినావు అనుకో, అది నాయకుడిని పనికిరాంతనం ఉంటుంది. నీ అవసరం లేదు కదా కాంగ్రెస్ పార్టీకి, ఎట్టి పరిస్థితులు ఏ కోశానా లేదు. గవర్నమెంట్ ఏమైనా పడిపోతుంది, కాకపోతే నువ్వు డాగ్లు వేసినావు, నేను కాంగ్రెస్ పార్టీకి వస్తా అని రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది, 6 నెలల్లో కూలిపోతుంది. ఇవన్నీ స్ట్రాటజీ ఇదంతా. అని కూలిపోతుంది ఇట్లాంటి అబ్బో వీడిని మూద్దామని అనుకున్నాడు రేవంత్ రెడ్డి పుష్పార్లకి. అంటే వీరిని మూద్దామనుకున్నారు రేవంత్ రెడ్డి, మూసి పడేసిండు. నా గరక నా ఘటక. కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక విలువ ఉండేది, ఇప్పుడు ఎక్కడ విలువ? ఏం విలువ? ఇప్పుడు మీకు నియోజకవర్గంలో ఏది జరిగినా మనోజ్ రెడ్డి సోషల్ మీడియాలో ముందుంటాడు. ఒకటి అంటే మీరు ఈ ప్రతి సమస్యకు ఎదురెళ్ళి పోరాడతారు. అంటే మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? మీరు ఇక్కడ ఇంత దూరం ఉన్నారు, చాలా దూరంగా ఒక ఫామ్ హౌస్లో ఉంటున్నారు, మీకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇంత దూరం ఉన్నారు, మీకు ఏమన్నా భయం అనిపించదా? మీ మీద ఎప్పుడైనా ఎవరైనా ఇంత ధైర్యంగా మీరు సోషల్ మీడియా చేస్తా ఉన్నారు కదా, అంటే మీ మీద ఎలాంటి బెదిరింపులు ఏమన్నా వచ్చినాయి? బెదిరింపులు నాకు ఫోన్ చేసి బెదిరించేంత సినిమా లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ సున్నితంగా చెప్తాను, అబ్బా కొంచెం జాగ్రత్త, నువ్వు ఒక్కరినే తోటలు ఉంటున్నావు, అది నువ్వు పెట్టుకునేది కడియం శ్రీహరి గారితో పెట్టుకుంటున్నావు, కొంచెం జాగ్రత్త అది అంటారు. అయితే వారు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా చిల్లర మూకర్లు ఎగేసి చుట్టుపక్కల వాళ్ళని అందరిని ఎగేసి గొడవలకని అదని సర్వే చేయిస్తా అంటే దాడికి బయలుదేరుతారండి. అంటే కర్రలు కట్టలు పట్టుకొని, అరే నా భూమి నేను సర్వే చేసుకుంటా అంటే వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి కడియం శ్రీహరి గారు చేస్తుండన్నది నేను అంటలేను. చిల్లర మూకలను ఎంకరేజ్ చేసి మనోజ్ రెడ్డిని ఇచ్చేయాలి. 100% వారి పరమేమీ లేకుండా వారు అల్లుడు చేస్తుండా, ఇంకెవరైనా గిల్లుడు చేస్తుండా నాకు తెలియదు. కానీ ఈ కొంట పని అయితే జరుగుతుంది. నన్ను అయితే ఎటు చేసి మట్టు పెట్టాలి, వీడిని ఏ కోణంగా ముయ్యాలి, వీడిని సరే వీడు ఏదైనా కరప్టెడ్ అయ్యేది ఉంటే అట్లా దొరకబట్టి లోపడేద్దాం, లేకుంటే వీడు ఏదైనా భూ సమస్యలలో ఎక్కడైనా కొనుడు అమ్ముడు దొరలు కదా, కొనుడు అమ్ముడు ఇవన్నీ జరిగినాయి కదా, దీంట్లో ఎక్కడ నిరికిద్దామా, లేకుంటే గిట్ల పంచాయతీ తెద్దామా, లేకుంటే ఇక్కడ ఉంటాడు, అన్ని విధాలుగా విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు నేను ఎక్కడ తగ్గలే, వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు ఎన్నో చూసాను కదా. మొన్న కొండ మురళి గారు వారి ఇక్కడికి కొండ సురేఖ గారు వస్తా అంటే రానియకుండా అడ్డుపడ్డ కథ చూసాను. అయినప్పటికీ మేమేం తగ్గలేదు, ఎందుకంటే న్యాయం పక్షం ఉన్నాం, ధర్మం పక్షం ఉన్నాం, చట్టానికి వ్యతిరేకంగా పోవు మేము. నేను ఏమైనా తప్పు చేస్తే తప్పు చేసినా అని ఒప్పుకునే వ్యక్తిత్వం మాది. పక్కనికి సాయం చేసే గుణాలు మాయి. మేము ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? అవసరం ఉంటే పోతే ప్రాణం పోతుంది, లేదంటే 4 కేసులు పెడతారు కావచ్చు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు, కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఓకే వేసుకోరా జైల్లో కన్నా నేను రెడీగా ఉన్నా. నువ్వు జైలు వేసుకుంటా అంటే నువ్వు జైలు వేస్తే నేను జగన్ లా బయటకు వస్తా. అర్థమైందా? బాగా ఇబ్బంది పెట్టి తొక్కుతా అంటే నేను కేసీఆర్ని అవుతా. నీ మీద ఉద్యమం చేసి ఒక కేసీఆర్ గారి లాగా అవుతా, అంతే తప్పించి వెనక పోయి 100% అండి. మీరు గుర్తుపెట్టుకోండి,
ఇప్పుడు నన్ను వదిలేసేది ఉంటే నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాను, ఒకసారి అగ్రిమెంట్ అయింది, ఒకసారి అయింది, సరే అనుకున్నావు. కానీ నువ్వు పోతే పోయినావు, పార్టీ మారి మంచిగా ఉండండి, చల్లగా ఉండండి, మీరు మీ బిడ్డ పదవులు అనుభవించండి, జీతాలు తీసుకోండి, లగ్జరీని ఎంజాయ్ చేయండి, కంఫర్ట్స్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కానీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మాటలు అంటే ఊరుకునేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా వీళ్ళని ఎదిరించగలుగుతాడు. అయిపోయిందండి. మీరు ఎప్పుడైతే పార్టీ మారిండ్రో మీ ఆత్మ వేరైపోయింది, మీ శరీరం వేరైపోయింది, చచ్చిపోయింది. ఇట్స్ నో మోర్. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయారు, మాట తప్పిన అప్పటిదాకా నేను వారిని ఇంత రాజకీయంగా విమర్శించినా కూడా వారంటే ఒక గౌరవం ఉండేది. ఎప్పుడైతే వారు తన బిడ్డ కోసం, నేను కూడా గొప్పగా ఫీల్ అయినా, వారితో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా గొప్పగానే ఫీల్ అయ్యాను. కానీ తర్వాత తెలిసి ఇట్లా ఈగోయిస్టిక్గా ఈ అవతలోడు తెల్లబట్టలు వేస్తే ఓర్వకుండా, అవతలోడికి విలువ వస్తా అంటే ఓర్వకుండా, ఇట్లాంటి గుణం చూసి ఐ డోంట్ టాలరేట్. కడియం శ్రీహరి గారు అంటే నేను అంతకంటే తాతను ఆ విషయంలో. ఎందుకంటే నువ్వు దళిత దొర అని మీకు పేరు వచ్చింది. నేను పుట్టుకతోటే దొరనయ్యా, మంచితనానికి మంచితనం మీకు తెలుసు. మాది గోళ్ళు అయినా కూడా ఎవరైనా కూడా నేను వాళ్ళ పాదాభివందనం చేస్తా. మీరు రాజయ్య గారికి చేసింది అనుకుంటారు కావచ్చు. చిన్నపెండల గ్రామంలో పారిశుద్ధ కార్మికురాలు మంచిగా చేసిందని చెప్తే ఆమె కూడా పోయి చేసిన. ఇంకా వారికే కాదు, నా బర్త్డే రోజు కడియం శ్రీహరి గారు ఇక్కడికే వస్తే, మా తోటలోకి వస్తే ఇక్కడ నా బర్త్డే ఆశీస్సులు వాళ్ళతో తీసుకున్నా. నేను ఎక్కడ గర్వంగా ఫీల్ గాను, ఇట్లా ఫీల్ గాను. చికెన్ షాప్ ఉన్నట్టు తొడలు కొట్టినట్టు దొర దగ్గరకు వచ్చి దొర పెత్తనాలు చేస్తే అప్పుడు మాకు ఉంటుంది కదా, అంతేనా కాదా? నువ్వు మంత్రివో బై బర్త్, బై పుట్టుకతోటే కొన్ని నేను సూపర్ స్టార్ అన్నట్టు, బై బర్త్ తోటి కింగ్ అన్నట్టు, ఇవన్నీ క్వాలిటీస్ నాకు ఉంటాయి కదా. దాన్ని అణిగి మెంచి తొక్కి పెట్టి సమాజం కోసం, సమాజ హితం కోసం దాన్ని భూమిలో పాతి పెట్టాలన్న ప్రయత్నం చేస్తుంది నేను. నువ్వు నాకే నా సినిమా చూపెడతా అంటే ఎట్లా నడుస్తుందా సినిమా? నడవనిస్తానా సినిమా? ఎంబడి ఇస్రేసి నీ 10 ఉంటే 10 ఇస్రేసి రాను. నువ్వు ఇట్లానే ఇట్లా లేవదు, అంతేనా కాదా? అంతేనా కాదా? నువ్వు ఎక్కడ చేయాలి ఇట్లాంటి రూబాబులు కథలు ఎక్కడ చేయాలి? వేరే వాళ్ళ దగ్గర చూపెట్టుకో, మా దగ్గర చూపెట్టు. ఫస్ట్ విషయం మంచిగా 10 పార్టీ కోసం, నీ బిడ్డ భవిష్యత్తు కోసం. ఈరోజు కడియం శ్రీహరి గారు సూటి చెప్తానండి, మీరు ఇప్పటికైనా, నేను ఒక్క దగ్గర మిమ్మల్ని విమర్శించా, మీ జోలికే రాను, మిమ్మల్ని ఏమన్నా నేను మీకే సెల్యూట్ కొట్టి పక్కకు తప్పుకుంటా, రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటా. కానీ ఒక్కటే మాట ఏంటంటే, నేను నా బిడ్డ కోసం పార్టీ మారినా అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను నా బిడ్డ, ఏ తండ్రికైనా బిడ్డ అంటే ఇష్టం ఉంటుందండి, ఓకేనా? నాకు మన పాప పుట్టింది, మా పాప కోసం ఇప్పుడు ఈరోజు నేను నా ఆలోచన విధానం మారుతుంది. మొన్నటి దాకా ఎంత ఖర్చు ఏదైనా కానీ అనుకున్నా, ఇలా నా పాపను బాబును చూడగానే వాళ్ళ కోసం నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచన వచ్చింది. మీరు ఒక 60-70 ఏళ్ళకు ఉన్నారు, మీరు ఒక నాయకుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నప్పుడు మీరు పోయింది ఎందుకు అనేది అందరికీ తెలుసు. మీ బిడ్డ కోసం మీరు, మీ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మీరు, బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఓడిపోతారని తెలుసు, ఇక భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలుసు. ఇవన్నీ తెలిసి ఇక్కడ నన్ను ఒక కానిస్టేబుల్ కూడా పట్టించుకుంటలేడు. ఈ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మొత్తం ఇందిరాగారు హల్చల్ చేసిండ్రు, అది ఇక్కడ నా పని అయిపోయింది అంటే ఇంకోళ్ళు చేసుడు ఆయన డైజెస్ట్ చేసుకోలేడు. ఇవన్నిటి కోసం నేను పోయినాను. ఒక లీడర్ తిరిగా మళ్ళీ వలుపుతాను, సత్యం, ఇది సత్యం. అట్లా ఒప్పుకుంటే నేను వారికి సెల్యూట్ చేస్తున్నాను. ఎస్ కాదా? ఎవరైనా, నేను కూడా అప్పుడు వీడియోలు మాట్లాడినా, ఎస్ ఎవరికైనా బిడ్డ భవిష్యత్తు కోసం పోయి, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బిడ్డ భవిష్యత్తు కోసం పోయినంటే తప్పెక్కడి? ఒక నాయకుడికి ఉండాల్సిందే ట్రాన్స్పరెన్సీ, ఒక నాయకుడికి ఉండాల్సిన ధైర్యం, ఒక నాయకుడికి నిబద్ధత ఉండాలి. తప్పు అబద్ధం మాట్లాడద్దు, స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కేసీఆర్ గారికి చెప్పొచ్చు కదా, సార్ నేను మీ దగ్గర ఉంటే నేను గెలవా, సొంతంగా గెలిచే అంత సత్తా నాకు లేదు, నేను కాంగ్రెస్ పార్టీలో పోతే గెలుస్తా, సరే నేను పోయి నా బిడ్డ భవిష్యత్తు సెట్ చేయాలి సార్, నేను పోతున్నా అని చెప్పి రావచ్చు కదా. కేశవరావు గారు పోయి చెప్పి రాలే, మరి కేశవరావు గారు వచ్చి కేసీఆర్ గురించి తిట్టిండ్రా? ఈయన మొన్నటిదాకానేమో అక్కడ కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు, కేటీఆర్ ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు ధీరుడు ఒకటే రా, ఇలా రాగానే
కేసీఆర్ అది ఇది నిన్ను ఏమనాలండి? అసలు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన వ్యక్తి, ఒక మోటివేషన్గా ఉండాల్సిన వ్యక్తి గిఫ్ట్ అయితే ఉండొద్దు నా కేసీఆర్ అయితే అంటారు రేపు. మీరు చేసే పద్ధతులు ఎట్లున్నాయంటే, నేను ఇప్పుడు ఒక పార్టీ మారను అని చెప్దామన్నా కూడా ఆ డైలాగ్ చెప్తా అంటే కేసీఆర్ గారు గుర్తొస్తారు. ఒరి అమ్మ ఇది ఎక్కడ కథ? నేను నిజంగా జెన్యున్ క్యాండిడేట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పోయినా అంటున్నాడు. అరే చేసేటోడు ఎక్కడైనా చేస్తాడండి. నేను ఇలా అది నేను ప్రతిపక్షంలో ఉన్నాం, అడుగుతలేవా అండి? మాకు కావాల్సినవన్నీ వస్తలేవా అండి? ఎట్లా రావాలో అట్లా చేస్తాం. తెలివి దిమాగ్లో తెలివి ఉండాలి. ఎట్లా అంటే అట్లా రెప్పించుకోవచ్చు. ఇవాళ నా గుడికి కాంగ్రెస్ పార్టీ మంత్రి వచ్చి ఇక్కడ అధికారంలో లేకపోతే ఆయన జీరో అంటారా? ఇక నేను అనుకుంటాను, మీకు తెలుసు కదా, నేను 8 లక్షల రూపాయలు మా గుడికి మంత్రి గారితో ఇప్పించుకుందాం. ఇవాళ చిలుకూరుగుట్ట దేవస్థానం గుడికి మేము అడిగితే కాదంటారా మంత్రి గారు? రిలేషన్స్ ఉండవా? బంధాలు ఉండవా? బంధుత్వాలు ఉండవా? మంచితనం ఉండదా? ఏందండి పార్టీ అంటే ఓన్లీ పార్టీ వాళ్ళకే చేస్తారా? ఇక అవతల వాళ్ళకి చేయరా? ఇది ఎక్కడ లక్షణాలు? ఇక్కడ వచ్చిన బాధ అదే. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే కాంగ్రెస్ కల్తీ ఏంటంటే, ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో నేను నాయకులను చూసిన, అందరికీ చేసేటోళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళకి సాయం చేసేటోళ్ళు, తెలుగుదేశం వచ్చినా చేసేటోళ్ళు. ఎవరికైనా రాజశేఖర రెడ్డి, దయాకర్ రావు గారికి సాయం చేయలేదా? ఇప్పటి వరకు కూడా ఎంతోమంది బీజేపీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తారు, ఎంతోమంది తెలుగుదేశం నాయకులు రాజశేఖర రెడ్డి గురించి చెప్తారు. వీళ్ళందరూ హరీష్ రావు గారి గురించి ఎన్ని పనులు చేయించుకోలేదండి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి? ఏది ఆయన బీఆర్ఎస్లు ఉండుకుంటూ అంటే చేయగల సత్తా ఉన్న వాళ్ళకు. అట్లా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, లేదు వీడు కాంగ్రెస్ వాడు అయితేనే వీడిని పోలీస్ స్టేషన్లో కేసు తీసుకుంటాం. ఇంత చిల్లర వ్యవస్థనా? వీడు కాంగ్రెస్ వాడు అయితేనే వీడికి పని అవుతుంది, లేకుంటే కాదు. మరి అమ్మ ఇది ఎక్కడ కదా? దృష్టికి వచ్చుడేందండి. రోజు మొత్తుకుంటున్నా కదా, అరే పానాలు పోతానేరా బిడ్డ అయినా కూడా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే వాళ్ళు రియాక్ట్ కావాలి. అరే ఇలా పానాలు పోతానే, నేను ఒక సర్పంచ్ భర్తగా ఉన్నా, మొదటి ప్రథమ పౌరుని ఉన్నా, ఒక బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గ స్థాయి నాయకుడిని, ఒక కోఆర్డినేటర్ని, ఇట్లా జరుగుతున్నాయిరా నాయన అన్న పట్టించుకోరా? నేనేమన్నా సొంతగా నాకేమన్నా మేలు చేయమంటున్నారా? ప్రజలు ఎవ్వరికైనా అండి, పోలీసు వాళ్ళకైనా పొలిటీషియన్కైనా ఎవ్వరికైనా ఇది ఇంట్లో కొంచెం గుజ్జున్నోడైతే పని చేయగలుగుతాడు, ఇది లేనోడైతే వేస్ట్. నేను ఒకటే చెప్పేది, వారు కడియం శ్రీయర్ గారు ఒప్పుకున్న రోజు వారిని ఒక్క మాట కూడా నేను కామెంట్ చేయను. కానీ నిర్భయంగా నా బిడ్డ కోసమే పార్టీ మారినా, నా బిడ్డ బంగారు భవిష్యత్తు కోసమే పార్టీ మారినా, నా వయసు అయిపోతుంది కాబట్టి వారిని సెటిల్ చేయాలి రాజకీయంగా కాబట్టి పార్టీ మారినా, ఇక్కడ ఇంద్రమ్మ పవర్ పెరిగింది, నేను అది తట్టుకోలేకపోతున్నా, ఒక కానిస్టేబుల్ కూడా నా మాట ఇంటలేడు కాబట్టి అది నేను భరించలేకపోతున్నా, నా అల్లుడి కంపెనీకి బిల్స్ రావాలి కాబట్టి నేను కాంట్రాక్ట్లు చేసిండ్రు, వాళ్ళ బిల్స్ రాలేదు, నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి నేను పార్టీ మారినా. చెప్పండి అయ్యా, నిజం చెప్పమంటారు. నిజం చెప్పలేదు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నేను తప్పు పడతలేను కదా, నేనే నీ బాటలు నడుస్తా. నేను అనేది కదే అండి, నీతి నిజాయితీకి మారిపోయాడైనప్పుడు ఒక లీడరు తన మైండ్లో ఒకటి బయట ఒకటి ఉండొద్దు, తన మనసులో ఏది ఉంటుందో అది చెప్పేసారు. వాటిని లీడర్ అంటే, నా దృష్టిలో లీడర్ అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, నిక్కచ్చిగా మాట్లాడాలి, లీడర్కు కార్యకర్తకు మా నాయకుడు ఇది అనుకుంటాడు అన్నది స్పష్టంగా తెలియాలి, ఆ కమ్యూనికేషన్ ఉండాలి. కార్యకర్త ఎట్లుంటారు, అందరు రియల్ బోగస్ లీడర్లు ఎట్లున్నారంటే, నీకు పదవి ఇస్తాంరా, నీకు నేను ఉన్నా కదరా, వీడు ఉంటూనే ఉంటాడు. 50 సంవత్సరాలు నేను ఉన్నా కదా బిడ్డ, నీకెందుకు, నేను ఉన్నా కదా నీకని. జెండా బట్టి కార్యకర్త ఏమవుతాడు, నేను ఉన్నా కదా అంటే వాడు అక్కడనే ఉంటాడు, వీడు ఇక్కడనే ఎదుగుతాను ఉంటాడు. అంతేనా కదా? సార్ నాకు ఏదైనా పోస్ట్, అరే నీకు ఉన్నా కదరా, నీకు పోస్ట్ ఎందుకురా, నేను ఉన్నా కదరా. సార్ బిడ్డ కష్టం, నీకు ఉన్నా కదరా, నేను ఇచ్చేది లేదు సచ్చేది లేదు, నేను ఉన్నా కదరా. అరే మానుకోవాలి, ఏ పార్టీలో ఉన్నాడైనా ఇవి మానుకోవాలి. ఫాల్తూ వాగ్దానాలు ఇవ్వద్దు. చేస్తా అంటే చేయాలి, చేయరు అంటే నువ్వు కాకుండా ఈ లోకం గొడ్డుపోయిందా, సమాజమైన గొడ్డుపోయిందా? ఎల్లయ్య కాబట్టి పుల్లయ్య కాకుండా మల్లయ్య కాకుండా నువ్వు పోదు. అరే నీ మీద నమ్మకం పెట్టుకుంటాడు ఒక కార్యకర్తనో ఒక లీడరో, పైన మీద నమ్మకం పెట్టుకుంటాడు. నేను ఉన్నా కదా అంటే అయ్యో నా భవిష్యత్తు తీర్చిదిద్దాడు కావచ్చు. వీడు మాట తప్పిన మూర్ఖుడైతే వాడిని ఏమనాలి, ఏమంటారు నాకు చెప్పండి? అంటే ఇట్లాంటి ఫాల్తూ లీడర్షిప్ అంటే నాకు కోపం.
నేను మనోజ్ రెడ్డి ఇవ్వాలని అనొచ్చు. మీరు రాగానే ఒక మాట అడిగారు, మొన్న వాట్సాప్లో వచ్చిందన్న దానికి నిజమేనా, అందరిని తిట్టిండ్రు, వీళ్ళని అన్నారు వాళ్ళని అన్నారు అది అని అన్నారు, ఏమండి ఒకసారి మళ్ళీ అడగండి. అది ఇప్పుడు వాట్సాప్లో మీరు ఏ సమస్య వచ్చినా ముందు మీరు వాట్సాప్లో ముందు మీరు మీ ఒక ఛానల్ ద్వారా ముందు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, ధైర్యంగా ముందుకెళ్తాము. అది కాదన్న, ఆఫ్ ది రికార్డ్ మీరు ఒక మాట అడిగిండ్రు, ఏమని అడిగిండ్రు, మన గ్రూప్ ఏదో వచ్చింది, గ్రూప్ లేదో మీ మీద ఏమన్నా అటాకింగ్ అనేది ఏమైనా వచ్చిందా, మీరు అంత ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి, మీకు అంత ధైర్యం మీద నిజాయితీ అది కాదు నేను అడిగింది. మీరు అడిగింది రాగానే అడిగింది ఏంటంటే, గ్రూప్లో మీ మీద ఇట్లా పెట్టిండ్రు, మీరు పాగాల సంపత్ రెడ్డిని అన్నారు, మంత్రి గారిని అన్నారు, రాజయ్య గారిని అన్నారు, ఇప్పుడు ఎంసీఆర్ గారిని అంటారు, ఇంకో ఎక్స్ లీడర్ని అన్నారు, వై లీడర్ని అన్నారు అని ఒక పెద్ద ఇట్లా హిస్టరీ రాసి పెట్టింది, నిజమేనా అన్నారు. నేను తప్పు చేయనప్పుడు ఎవరికి లొంగాలి, ఎవరికి భయపడాలి, నేను పదవులు ఆశించినప్పుడు ఎవరికి భయపడాలి, జనం పక్కన ఉండి నేను ఒకరికి లీడర్ కావాలన్నకి నేను ఒక బ్రిడ్జ్ లాగా ఉండి వాళ్ళ కోసం నేను పోట్లాడేటప్పుడు నేను ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి, నేనే లీడర్ కావాలి, నేనే స్వార్థపరుని అయితే అందరికీ గులాంగిరి కొట్టాలి, బూట్లకు పాలిష్ చేసుకుంటూ ఉండాలి, ఫైల్ మోసుకుంటూ ఉండాలి, నా స్వార్థం కోసం నేను అట్లాంటి టైప్ లీడర్ని కాదు. కాబట్టి అక్కడ మనస్పర్ధలు, మన ఇంట్లో అన్నతమ్ములతో అయితే గొడవ పడవా, నాయనకు నీకు గొడవ కాదా, తల్లికి నీకు మనస్పర్ధలు రావా, చెల్లకు నీకు రావా, అట్లనే ఒక పార్టీలు ఉన్నప్పుడు సొంత నాయకులతో కూడా మంత్రి గారే కావచ్చు, ఎమ్మెల్యే గారే కావచ్చు, ఎమ్మెల్సీలే కావచ్చు, ఒక అభిప్రాయ భేదం ఉన్నప్పుడు నేను నిక్కచ్చిగా ముఖం మీదనే వారి ముందంటే, నేను దొంగతనం వెనకానే అనలే, తిట్టేది ఉంటే ప్రెస్ ముఖంగానే అందరి ముందంటే స్టేజ్ల మీదనే అన్నా కదా, నేనేదో వెనకన్నాడు వీడు వాడిని తిడతాడు, ఈయనని అంటాడు, తప్పెవరిని ఉంటే వారిని అంట, అది స్వపక్షమే కావచ్చు ప్రతిపక్షమే కావచ్చు, తప్పు చేసినోడు తప్పే కదన్న, నంది పంది అవుతుందా, పంది నంది అవుతుందా, ప్రతిపక్షంలో ఉన్న పంది అధికార పక్షంలో కాగానే నంది అవుతుందా, కాదు కదా, తులసి మొక్కను ఎడబెట్టినా తులసి మొక్కే, గంజాయిని మొక్కను ఎడబెట్టినా గంజాయి మొక్కే. ఇలా పార్టీ మారిన వాళ్ళు ఎవరన్నా, కడియం శ్రీహర్ గారితో పోయిన వాళ్ళు ఎవరన్నా, అసలు పార్టీ ఎందుకు మారుతారన్నా, ఈ ప్రశ్నలకు ఎట్లాంటి సమాధానాలు ఉంటాయన్నా, లోఫర్లు డోఫర్లు లుచ్చా పనులు చేసేవాళ్ళు, పదవిలో కోసం బిచ్చగాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పార్టీలు మారుతారు, అంతేనా కాదా? ఎవరు ఇసుక దందా చేసినోడు, మట్టి దందా చేసినోడు, ఇంకేం దందాలన్న, ఇసుక దందా, మట్టి దందా, భూదందా, భూ కబ్జాలు, ఇక కాంట్రాక్ట్లు వగేరా మన్ను మశానం, ఈ లంగా దొంగ లుచ్చా పనులు చేసేటోళ్ళందరికీ అధికార పార్టీ అవసరం, అధికార పార్టీలో బతకాలి, ఆ చెట్టు నీడలు ఉండాలి, మా అక్రమాలు బయటికి రావద్దు. అసలు సిసరైన కార్యకర్త ఎవ్వరు కూడా పార్టీ మారదు, ఇది కూడా రాసిపెట్టుకోవాలి. ఇలా పార్టీ పోయి ఎవరు పోయినన్నా, ఎంతమంది పోయింది చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు క్యాడర్ అనేది కొంతవరకే పోయింది, మొత్తం అయితే ఒరిజినల్ ఉన్నది కోసము ఆశించడం పోయారు, అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి కేసీఆర్ యొక్క ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఒక పరిపాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఒక పరిపాలన, దీని మధ్య మీకు వ్యత్యాసం మనకు అనిపించిందా? దీని గురించి ఈ 1 year అన్న, ధర్మరాజు పరిపాలన దుర్యోధన పరిపాలన ఎట్లుందో తెలుసా మీకు? ధర్మరాజు పరిపాలన నీకు చెప్తే ధర్మరాజు పరిపాలన బాగుంటుంది, దుర్యోధన పరిపాలన కూడా బాగుంటుంది. ఇది దుష్ట పరిపాలన అన్న, ఇది దుర్యోధనంతో కూడా కంపేర్ చేయలేము. ఎందుకంటే దుర్యోధన పరిపాలన ఎట్లుండేదంటే, అరే ధర్మరాజును జనం అంతా మెచ్చుకుంటారు కదా, ధర్మరాజు ఇంత బాగా పరిపాలించింది కదా, నేను పరిపాలించకుంటే తగ్గొద్దు కదా అన్నట్టు దుర్యోధనుడు పరిపాలించింది. అంటే ప్రతిపక్షము స్వపక్షం ఇట్లుండాలి. ఇక్కడ ఎట్లున్నది అంటే నాట్ ఈవెన్ కంపారబుల్, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది, అరే నువ్వు ఏం మాట్లాడతాను, ముఖ్యమంత్రి అంట పేగులు మెడలు వేసుకొని తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రి అని ఇస్తున్న మాట నేను. ఇప్పుడు నువ్వే చెప్పి అది ఏ పరిపాలన నువ్వు చెప్పరాదిగా, రాక్షస పరిపాలన అంటే తప్ప, పేగులు మెడలు వేసుకొని తిరుగుతాడు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు,
ఈ అనిత్యం కేసీఆర్ గారు తిట్టుకుంటూ ఇది ఎక్కడిక్కడ ఆయన తిట్ల ముఖ్యమంత్రి ఆయనే, తెలంగాణ ముఖ్యమంత్రి కదా, తిట్ల ముఖ్యమంత్రి ఆయనే కాదు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది ఒకటే క్యాసెట్, ఒకటే సీడీ, చూసిందే ఇనుడే తిన్నదే తింటే బోర్ కొట్టదు అన్నయ్య మనకైనా. రోజు బిర్యానీ తిన్నా బోర్ కొడుతుంది. ఇన్న క్యాసెటే రోజు ముఖ్యమంత్రి అంటే విలువ లేదు. ముఖ్యమంత్రి అంటే అసలు ఎవరైనా పట్టించుకుంటారా? అసలు ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఒక పెద్ద బలం వచ్చింది. ఏంటంటే రాజకీయ నాయకులకే విలువ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారు ఏమంటే రాజకీయ నాయకుల కన్నా విలువ లేకుండా పోయింది. కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారి పరిపాలన. కేసీఆర్ గారు ఈజ్ ఎ విజనరీ అన్న, ఈజ్ ఎ ఫైటర్ అన్న. తెలంగాణను కొట్లాడి సాధించిండు. సాధించిన తెలంగాణను అద్భుతంగా పరిపాలించిండు. సాధించుకున్నోళ్ళకి పరిపాలించుకునే తత్వం ఎట్లా పరిపాలించుకోవాలని తెలుస్తుంది. సాధించుకున్నోళ్ళకి దాని విలువ తెలుస్తుంది. అంతేనా కాదా? మా ఇంట్లో చిన్న పిల్లగాడు ఉంటాడు, సైకిల్ కోసం కొట్లాడి సైకిల్ తెచ్చుకున్న తర్వాత సైకిల్ని రోజు చూసుకోడా? అట్లా మన కేసీఆర్ రాష్ట్రాన్ని అట్లా చూసుకున్నాడు. కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు మన కేసీఆర్. ఇప్పుడు నాది అన్న ఫీలింగ్ తోటి కేసీఆర్ గారు పనిచేసాడు. ఇక్కడ ఈయన ఎట్లా పనిచేస్తాడు? దోచుక తిందాం అన్నట్టుగా పనిచేస్తాడు. అర్థమైందా అన్న? అడ్డు అదుపు లేకుంటే ఇప్పుడు ఎక్కడ అసలు ఒక డిగ్నిటీయే పోయింది. తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి అన్న డిగ్నిటీ పోయింది. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతుంటే నేను కేరళలో మాట్లాడింది. ఎంత స్పష్టత, ఎంత క్లారిటీగా, ఎంత సబ్జెక్టు, ఎంత కంటెంటు, ఎంత విలువగా అసలు నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ, ఫ్యూచర్ సీఎం అంటే కేటీఆర్ అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చూసి ఒక మోటివేషన్ అవుతుంది. ఇంగ్లీషే కాదన్న, అందరు ఏమనుకుంటున్నారబ్బా ఇంగ్లీష్ మాట్లాడితే కాదు. ఇంగ్లీష్ కాదు, తెలుగును మాట్లాడంటారా నాయన. ఫస్ట్ తెలుగు మాట్లాడండి. కేటీఆర్ గారిని చూసి ఇంగ్లీష్ కాదు నేర్చుకోవాల్సింది. అయినంత స్పష్టంగా తెలుగు మాట్లాడితే చాలు. అయినంత స్పష్టంగా తెలుగు మాట్లాడితే చాలు. ఎంత పదాలు ఎంత బాగా, ఎంత బ్యూటిఫుల్గా యూజ్ చేస్తున్నారు. అసలు ఇవాళ కేటీఆర్ గారిని కూడా పాడు చేస్తానంటే రేవంత్ రెడ్డి గారు. అది నాకు బాధ అవుతా. ఎందుకంటే నీకు తగ్గట్టు నీకు మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా నీ భాషకు వచ్చేస్తారు. ఇది ఎక్కడి కథ? తప్పదు, ఇక తప్పదు. ఎందుకంటే ఒక కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు అది యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లనే ఉన్నది. అరే ఉందా ఒక ముఖ్యమంత్రి పొజిషన్ నుండి ఆ పీఠంలో కూర్చున్నప్పుడు నాకు ఇప్పుడు ఉండదా అన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోని కొద్దిగా కాంగ్రెస్ పార్టీ మీద మమకారం ఉంటుంది. ఒక రెడ్డి సీఎం అయిండు రేవంత్ రెడ్డి, ఇటునే రెడ్డి సీఎం అయిండు రేవంత్ రెడ్డి. కొద్దిగా ఉండదా అన్న? ఈ ఊర్లో కులపిచ్చిన మోపైనే కాదన్న ప్రతి ఒక్కరికి, ప్రతి చిన్న విషయానికి అరే అబ్బో మా కులపోడు అయిందంటే మొత్తం అంతా. ఈ కులపిచ్చి కులగజ్జి నాకు లేదు, కానీ ఎక్కడో ఒక కోణంలో అరే మా వాడు ముఖ్యమంత్రి అయిండు బలి పలుకుతారు. ఇది కూడా సత్యం. కానీ అయినోడు మన ఇజ్జత్ ఇస్తాడు కదా. ఇది ఎక్కడ కదా? రేవంత్ రెడ్డి గారికి అయితే సూటిగా అన్న నీ దండం పెడితేనే నీకు పరిపాలించదు చేత కాకుంటే సరే, నీ జర సలహాలు తీసుకో, సూచనలు తీసుకో, మంచి వాళ్ళ మాటిను. మేధావులు ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. రాష్ట్రంలో సరిపోకుంటే దేశంలో ఉన్నారు. ఎందుకు చేస్తానవా అన్న ఇట్లా? ఏమన్నా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తానవా? రాష్ట్రాన్ని అగౌరవ పాలు చేద్దాం అనుకున్నావా? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిద్దాం అనుకున్నావా? అసలు ఏంది తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న పనులు ఏంది? మీరు మాట్లాడే భాష ఏంది? అసలు మీ విధి విధానాలు ఏంది? అసలు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అన్న? పరువు పోతానన్న. ఇది మీదొక్కరి పరువే కాదు, రెడ్డోళ్ళ పరువులు, అందరు రెడ్డోళ్ళ పరువు తీస్తారు మీరు చేసి. సిగ్గైతుంది. రేపు ఒక ప్రజలకు అవకాశం ఇచ్చారు, బ్రహ్మాండమైన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది నా సూటి జవాబు ఏది రేవంత్ రెడ్డి గారికి. కేటీఆర్ ఫ్యూచర్ సీఎం of this Telangana state. He is a pride of Telangana. KTR is a dynamic leader and youth icon. దేశానికి రైతు వెన్నుముక్క అయితే ఆ తెలంగాణ రైతుల వెన్నుముక్కే కేసీఆర్. ఈజ్ ఎ ఫైటర్. తెలంగాణ ఈజ్ ఎ విజనరీ. ఈజ్ ఎ పీపుల్స్ లీడర్. రేవంత్ రెడ్డి సీఎం అంటే ఏంటి? రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో ఏ ఫైటర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఫైటింగ్ చేసిండు, కొట్లాడిండు. కాకపోతే ఏంటంటే
ఎవరో కోరికలు. ఇప్పుడు నేను సర్పంచ్ కాలేదు, మా ఇంట్లో జీతగాలను పెట్టుకోవాలనుకుంటాం, నా మనిషిని పెట్టాలను. అట్లా మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టే శని చంద్రబాబు దూతగా ఇక్కడ ఉన్నాడు తప్పించి ఈ మొత్తం ఓన్ ఇండివిజువాలిటీ అన్నది నాకు ఎక్కడ అనిపిస్తలేదు. ఎందుకంటే కొట్లాడే అంతసేపు ప్రతిపక్షంలో బాగానే అనిపించింది, కానీ ఫెయిల్యూర్ సీఎం ఈజ్ ద వరస్ట్ సీఎం తెలంగాణ. హరీష్ రావు గారు అంటే హార్డ్ వర్కింగ్. లాస్ట్ చివరిగా మీకు అభిమాన నాయకుడు అనేటువంటి రాజయ్య గారు అంటే నియోజకవర్గం లీడర్. రాజయ్య గారు పొలిటీషియన్గా కంటే ప్రజానాయకుడు, ప్రజలతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఎంతటి వాడైనా కూడా ఒక ముసలవ్వతో కూడా మాట్లాడతాడు, చిన్నపిల్లగారితో మాట్లాడతాడు. పసిపుల్లల గుణం ఉన్నటువంటి వాడు రాజయ్య గారు. రాజయ్య గారి గురించి చెప్పాలంటే చాలా విషయం. అంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక డాక్టర్గా ఈజ్ అన్ అచీవ్మెంట్. అదేవిధంగా ఒక పిల్లల డాక్టర్గా అదొక అచీవ్మెంట్. అదేవిధంగా 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే ఏంటంటే దట్ ఈజ్ అన్ అచీవ్మెంట్. ఇప్పుడు అందరూ ఎన్నో మాట్లాడుకుంటారు కాబట్టి ఈజీ గోయింగ్గా పోతారు. రాజయ్య గారు అంటే కడియం శ్రీహరి గారు అనగానే కడియం శ్రీహరి సార్ అంటారు, ఇక మా రాజన్న అంటారు, మా రాజుగాడు అంటారు కొందరు ఊర్లో పల్లెటూరులో. కామన్ వర్డ్ అంటే మీరు తప్పుగా అనుకోవద్దు అని చెప్తున్నారు. అంటే ఓన్ చేసుకున్నారు ఈ గణపూర్ ప్రజలు. రాజయ్యను తన లోపల ఓన్ చేసుకున్నారు. ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడ్డా రాజయ్య గారు ఏంది అంటే ప్రతిసారి ఎలక్షన్లో తన మెజారిటీని పెంచుకుంటూ పోతున్నాడు. ప్రతిసారి రాజయ్య గారు ఓడిపోతారంటారు, కానీ ప్రతిసారి మెజారిటీని పెంచుకుంటూ పోతాడు. ఎట్లా పోతుండు అనే మానవ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా మీతోటి అరే రాజన్న ఎమ్మెల్యే అయ్యండి మీతో కూర్చుంటాడా, ఎమ్మెల్యే అయ్యండి ఇక డ్రైవర్తో మాట్లాడతారా, ఎమ్మెల్యే అయ్యండి ముసల్దాన్తో మాట్లాడతారా. ఎస్, దట్ ఈజ్ రాజన్న. తెలంగాణ రాజయ్య గారికి కడియం శ్రీహరి గారికి డిఫరెన్స్ ఒకటి చెప్పానండి. మీరు ఇంతకుముందు అడిగారు, దానికి కరెక్ట్ కాదు. తెలంగాణ కోసం అధికార పార్టీని వదిలేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వచ్చింది రాజయ్య గారు. ఇక్కడ కడియం శ్రీహరి గారు ఏం చేసిందండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడా నిలవలేక అధికార పక్షం ఎక్కడ ఉంటే అక్కడికి వాలిపోయారు కడియం శ్రీహరి. ఇలా అవకాశవాది ఎవరండి, ఛాలెంజ్లు ఎవరు, మీరే చెప్పండి. ప్రజలే నిర్ణయించాలి. ఏంది డిప్యూటీ సీఎం తీసేసారు రాజయ్య గారు. నష్టం ఎవరికి జరిగిందండి, రాజయ్య గారు. డిప్యూటీ సీఎం ఇచ్చిండ్రు ఎవరికండి, కడియం శ్రీహరి గారు. ఎంపీని చేసిండ్రు ఎవరినండి, కడియం శ్రీహరి గారికి. బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు ఎవరికండి, కడియం శ్రీహరి గారు. అన్ని ప్లస్లన్నీ కడియం శ్రీహరికి అయినాయి, వారికి అయినాయి. మరి మైనస్లన్నీ రాజయ్య గారికి అయినా కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి పోలేదే, త్యాగం చేసి ఇళ్ళకి వచ్చిందే. ఈ డిఫరెన్స్ ఎంత పెద్ద డిఫరెన్స్ అండి రాజయ్య గారు కడియం శ్రీహరి గారి దగ్గర. ఇది ఎవడన్నా మంచి బట్టలు వేస్తే ఓర్వంది కడియం శ్రీహరి గారు. మంచి బట్టలు వేసుకోరా బిడ్డ అని చెప్పేది రాజయ్య గారు. ఏ మనిషి భుజం మీద చెయ్యంగా చూసిండ్రా అండి కడియం శ్రీహరి గారు. రాజయ్య గారు ఎవరినైనా దూరం చేయంగా చూసిండ్రా అండి, ఎవరి మీద అయినా భుజం మీద చేతులు పట్టుకోను. అందరూ కామెంట్ చేస్తారు, ఆడవాళ్ళ మీద ఇట్లా చేసిన. అరే ఆయన ఆడోళ్ళు మొగోళ్ళు తేడా ఉండదండి. ఏమన్నా ప్రజానాయకుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు అవ్వ అంటాడు, ముసలవ్వ అంటే దీంట్లో కూడా ఈ కామందులు కామం ఒప్పడి దాన్ని కూడా ఇది చేస్తారు. అరే భయ్ ఏమి రా భయ్, మీరు ముసలవ్వని ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నా కూడా నువ్వు ఇట్లా అంటావు, ముసలవ్వని ఇట్లా చేయి పెట్టినా కూడా ఇట్లా అంటావు, చిన్నపిల్లని ఇట్లా అన్నా కూడా నువ్వు ఇట్లా అంటావు, చిన్నపిల్ల అన్నం ముద్ద పెట్టినా కూడా ఇట్లా అంటావు. ఏమిరా భయ్ మీరు ఎక్కడున్నారు, ఏం మనుషులు రాదు. ఎస్ బ్రో, అందరూ ఉప్పు కారం తింటారు, అందరూ ఏమేమి చేస్తారో అవన్నీ చేస్తారు. మీరు సొక్కం పూసలు అయితే అవతల మీద చేయాలి. ఎస్, అంతేనా కాదా? అవతల నిందేసేటప్పుడు ఇది కూడా సూటి ప్రశ్న. మీరు శ్రీరామచంద్రుడిని నేను ఎక్కడ తప్పు చేయలేదు అని వారు అన్నప్పుడు వీరిని విమర్శించాను. అట్లా ఇప్పుడు నేను కొందరిని విమర్శిస్తా అంటే నేను కరెక్ట్ కాబట్టి నేను విమర్శించగలుగుతున్నా. ఓపెన్ డిబేట్కి రండి, మీ జాతకం అంతా ఇప్పి వదిలిపెడితే ఎక్కడైనా. ఈ డిఫరెన్సెస్ చూసిండ్రా? ఒకటి పదవిల విషయం, ఒకటి పార్టీల త్యాగం అంటే ఎక్కడున్నది, కష్టం అంటే ఎక్కడున్నది. కష్టపడి వచ్చిన వ్యక్తి, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి రాజయ్య గారు. ఎన్టీ రామారావు గారి బొమ్మతో వచ్చిన వ్యక్తి కడియం శ్రీహరి గారు. అంతేనా? ఇలాను ఇట్లా చెక్కుతాన కొద్దీ శిల్ప అవుతుంది. శిల్పమైనట్టు ఇట్లా పులి దెబ్బలు పడి 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 రాజన్న అయిండు.
ఒక 2 దెబ్బలు వేయగానే కడియం ఎన్టీ రామారావు గారి బొమ్మతోటి తెలుగుదేశంలో అయిండు, అంతేనా కదా? చంద్రబాబుని పట్టుకొని మళ్ళా మంత్రి అయ్యిండ్రు, కేసీఆర్ గారిని పట్టుకొని మళ్ళీ అయ్యిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇట్లా క్రెడిబిలిటీ పోయింది. క్రెడిబిలిటీ అనేది రాజకీయ నాయకునికి అవసరం. యు ఆర్ నాట్ ఎ క్రెడిబుల్ లీడర్. అవకాశవాది రాజకీయాలలో మీరు నెంబర్ 1 అని చెప్పి తెలిపోయిందా? రేపు మన రేవంత్ రెడ్డి గారితో ఉంటుందా? రేపు మన బీజేపీ ఏదైనా ఉండేది ఉంటే బిడ్డ మన రూటే ఇది, మన లక్షణాలు ఇది, మన కల్చర్ ఇది, మన కార్ఖానా ఇది, నువ్వు ఎంబడే బీజేపీ రాగానే బీజేపీలో పోవాలి బిడ్డ, బీజేపీ ఏమైనా వస్తుంది అన్నట్టు మనకు తెలుస్తుంది కదా సమాచారం, ఎంబడే బీజేపీలో దులకాలే బిడ్డ అని చెప్పి పోతాడు, అంతేనా కాదా? ఇది రేపు జరగబోయేది కథ. ఇంకోటి సింగపురం ఇందిరా గారు అంటే లాస్ట్ 1 word క్వశ్చన్, సింగపురం ఇందిరా గారు అంటే నా దృష్టిలో రాజకీయాలకి అతీతంగా షీ ఈజ్ ఎ డైనమిక్ లేడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె భర్త చనిపోయిన మహిళ అయినా కూడా ఈరోజు ఈ రాజకీయ దురంధరులతోటి కొట్లాడుతుందంటే హ్యాట్స్ ఆఫ్ టు ఇందిరా గారు. నెక్స్ట్ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని, అంటే ఒక కోడి తన పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటుందో అట్లా కాపాడుకున్నటువంటి వ్యక్తి ఇందిరా గారు. ఫ్యూచర్లో ఇందిరా గారికి కాంగ్రెస్ పార్టీలో మంచి స్థానం రావాలని కోరుకునేట్లా మొదటి వ్యక్తిని నేను ఉంటాను. ఎందుకంటే పార్టీలకు అతీతంగా నాకే ఒక సమస్య వచ్చింది, ఇక ఏం చేయలేక ఓ రోజు ఇందిరా గారికి టక్కున ఫోన్ చేసినండి, చెప్తున్నా దిస్ ఈజ్ ద రియల్ ఫ్యాక్ట్, ఇది ఓపెన్గా ప్రజలకు కూడా తెలవాలి. మేడం నా మీద కేసులు ఫోన్ చేసి చేయాలన్నా వద్దా అనుకుంటా టక్కున ఫోన్ కొట్టి అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతుండ్రు, ఇది చేస్తున్నానగానే ఎంబడే సదర్ సిఐ గారికి ఫోన్ చేసి మేడం ఈయన అపోజిషన్ పార్టీ కదా, మన వాళ్ళందరూ చెప్పిండ్రు ఇబ్బంది పెట్టమని, అందుకే ఇబ్బంది పెడతారు. అపోజిషన్ పార్టీ కాదు, ఏది కాదు, ఈజ్ మై ఫ్యామిలీ అన్నది. నా కుటుంబ సభ్యుడు. పార్టీ ఏదైనా కావచ్చు, మనకు ఎలక్షన్లో కూడా మనం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ దగ్గర ఉన్న ముఖ్య నాయకులు అందరూ ఫోన్లు చేసి మేడం ఈయన మనకు ఎలక్షన్లో చేయలే, ఈయన మనోడు కాదు, ఇది కాదు అది కాదు అంటే మేడం ఒకటే చెప్పిందంట, నేను నియోజకవర్గంలో మొట్టమొదటిగా నేను భోజనం చేసింది వాళ్ళ ఇంట్లో. అంటే తిన్న మెతుకును మర్చిపోని వారిని ఏమంటారండి, అమ్మ అంటారా లేదా? నాకు కష్టం వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ స్పందించింది ఇందిరా గారు. పార్టీలకు అతీతంగా అంటే నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఏం చూడలే, ఒక వ్యక్తికి సమస్య వస్తే స్పందించింది. అంటే హ్యాట్స్ ఆఫ్ టు. అప్పుడు అనిపించింది ఇలా సొంత పార్టీలో ఎట్లున్నారంటే, సొంత పార్టీ నాయకులు ఎట్లుంటారంటే కొందరు, అబ్బా వీని ఇక్కడ వత్తాలి, వీని ఇక్కడ ఆగం చేయాలి, వీని ఇబ్బందులు పెట్టాలి అని చూసే ఈ తరుణంలో అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా పనులు చేసి పెడతానంటే ఆమె మంచి అంటారా, ఏమంటారండి? ఓ ఇందిరా గారు అంటే ఇది సార్. ఇందిరా గాంధీ పేరు పెట్టుకున్నందుకే షీజ్ ఎ పవర్ఫుల్. అప్పుడు ఇందిరా గాంధీ గారు ఎట్లున్నారు, ఇప్పుడు అట్లుంటారు. షీజ్ ఎ డైనమిక్ లేడీ కాబట్టి అందరు మాటలు వినరు, అర్థమైంది? ఆమె గంత పెద్ద లాంటి కడియం సీఆర్ గారితో కొట్లాడి తృప్తిలో పోయిందంటే ఇక మీరు అర్థం చేసుకోండి హౌ షీ ఈజ్. ఇంకోటి కడియం శ్రీహరి గారంటే, కడియం శ్రీహరి గారంటే గతంలోనా ఇప్పుడా? ఇప్పుడు గతంలో కడియం శ్రీహరి గారు ఒకప్పుడు ఇలా ఉండే, ఇప్పుడు మధ్యలో ఇలా అయ్యారు, తర్వాత ఇప్పుడు ఇలా అయిపోయారు. ఒకప్పుడు మంచి నాయకుడిగా గుర్తింపు పడిన వ్యక్తిగా, ఒక మేధావిగా, ఒక నిబద్ధత ఉన్న వ్యక్తిగా, ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా, కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. దాని తర్వాత ఏమైంది, ఆ పార్టీలు ఈ పార్టీలు ఇటు అటు వెనుపోటు రాజకీయాలు చేసి కొద్దిగా దెబ్బపడ్డారు. ఇప్పుడైతే మొత్తం బురదల పడ్డాడు. ఇప్పుడు ఏం లేదు, నో మోర్. అవుట్డేటెడ్ కడియం శ్రీహరి గారు, నిజాయితీ లేని కడియం శ్రీహరి గారు, మాటలు తప్పిన కడియం శ్రీహరి గారు, అర్థమైన కల్తీ అయిన కడియం శ్రీహరి గారు, కల్తీ కాంగ్రెస్ పార్టీని కల్తీ చేసిన కడియం శ్రీహరి గారు. బిరుదులను మీరే ఇస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఏంటిది ఇప్పుడు ఇచ్చే బిరుదులని మీరే ఇస్తున్నారు? నేను ఇచ్చుడు కాదు, నేను రైతుల దగ్గర నుంచి నేర్చుకుంటాను ఇవన్నీ. ఇలా ఏ రైతులు అడిగినా చెప్తారు కడియం శ్రీహరి గారి నుంచి, రైతుల దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. అంతే తప్పించి నా సొంతంగా ఏం లేదు. ఇదివరకు ఇట్లుండే, ఇప్పుడు ఇట్లున్నారు, ఇప్పుడు మొత్తానికి మధ్యలో ఇట్లా అయ్యారు, తర్వాత మొదలు పడ్డారు. చివరిగా యువతకు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? యువతక రాజకీయంలో వచ్చే యువతకు అందరికీ ఒకటే సందేశం ఏంటంటే,
తొందరపడి రాజకీయాలకు యువత రావాలంటారు అందరు. ఎస్, రావాలంటే వీ హ్యావ్ టు ప్రిపేర్. ఎట్లా ప్రిపేర్ కావాలి? అన్నిటికంటే ముందు ఆర్థికంగా ప్రిపేర్ కండి. అంటే మీ భవిష్యత్తును చెడగొట్టుకోకండి. రాజకీయం ఖర్చులతో కూడుకున్న రాజకీయం. గతంలో వెనకటున్నట్టు రాజకీయాలు లేవు. దానికి నేనే నిదర్శనం. మీరు మంచి గుణాలుండి ప్రజలకు నిజంగా సేవ చేయాలనుకుంటే రాజకీయంలోకి రావచ్చు. ఎందుకంటే ఈ యువత దేశాన్ని తలరాత మార్చేదే యువత అంటారు కాబట్టి రావాలి. ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి. ఈ డబ్బులతో ఉన్న రాజకీయ వ్యవస్థను మొత్తానికే మార్చాలి. కానీ ఇప్పుడున్నది ఏంటంటే నీతి నిజాయితీ ఉన్నోడు రాజకీయంలో నెగ్గలేడు. ఎంత కల్తీ నాయకులు తిరిగా అంటే నీచపు గుణం ఉండాలి, ప్రజలను పీడించుక తినేటోళ్ళు ఉండాలి. ఇట్లాంటి వాళ్ళే రాజకీయంలో రాణిస్తున్నారు. యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఇట్లాంటి క్రూరులు ఇంకా ఉన్నారు. వీళ్ళందరినీ ఎదుర్కొని మీరు శక్తివంతంగా కావాలంటే మీరు ఎంత ప్రిపేర్ అయి రావాలో చూడండి. రాజకీయాలకు అసలు వచ్చి మీ లైఫ్ మీ టైము అన్నీ వేస్ట్ చేసుకోకుంటుంటే బాగుండు అని కూడా ఒకసారి చెప్పాలనిపిస్తుంది. కానీ అట్లా చెప్పలేమే. ఎందుకంటే ఒక ఊర్లో ఉన్నారనుకోండి, ఓ మంచి పిల్లగాడు ఉంటాడు, మంచిగా చదువుకున్నాడు, నీతి నిజాయితీ గల ఉన్నాడు ఉంటాడు, నాలాంటి వాడు ఉంటాడు. నేనేమంటా, బిడ్డ నువ్వు సర్పంచ్ కావాలి, నేను ఎంకరేజ్ చేయాలి. కానీ వీనికి కుట్రలు కుతంత్రాలు లంగపాటలు దొంగ మాటలు తెలియనోడు రాజకీయంగా రాణిస్తలేడు. నేనేం చేయాలి? వాళ్ళు వెనుకకే పోతాను. ఎవడైతే బట్టబాజు అబద్ధాలు చెప్తాడో, ఎవడైతే దొంగ పనులు చేస్తాడో, ఎవడైతే ఈ వసూళ్ళకి ఎగబడతాడో, ఎవడైతే తాగుబోతయి ఉంటాడో, ఎవడైతే ఈ తిరుగుబోతయి ఉంటాడో, ఇట్లా దరిద్ర పోలంతా రాజకీయాలలో చేస్తారు. ఇక యువత, నెక్స్ట్ జనరేషన్ యువతకు కూడా ఏంటంటే ఇట్లాంటి వాళ్ళను దూరం పెట్టండి. మంచి రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేయండి. మీరు కూడా మంచి లక్షణాలతో ఉండి ఈ దేశ భవిష్యత్తే మీరు కాబట్టి రాజకీయాలకు రండి. మీరు వచ్చినప్పుడే ఈ చెత్తను ఊడిపేయచ్చు. ఇంట్లో నుంచి ఈ చెత్తను ఊడిపేయాలంటే మీరు రావాలి. ఈ చెత్తను ఊడ్చేయాలి. దేశాన్ని రక్షించుకోవడానికి యువత రావాలి.